హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈరోజు అయితే మాత్రం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు మన స్టూడియోకి. అయితే ఆమె వచ్చేటప్పటికి మహతి గారు. ఈమెనైతే మీరు సీరియల్స్లో కానీ చాలా అంటే చాలా సీరియల్స్లో ఆమె ఒక నేటివ్ షోలో చూడడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మహతి గారు ఒక రేంజ్లో ఒక టీం అంటే కబడ్డీ కిరాక్ కబడ్డీ అని చెప్పని 2016లో అయితే జరగడం జరిగింది. సీరియల్స్ టీం వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఒక టీమ్గా ఏర్పడి కబడ్డీ అనే షో అనేది చేశారు. అందులో వచ్చేటప్పటికి మహతి గారి టీం వచ్చేటప్పటికి చిత్తూరు ఛాలెంజర్స్ అందులో వచ్చేటప్పటికి ఆమె ఎట్లా ఆడిందో ఏంటో అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా చాలా హ్యూజ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేటప్పుడు మహతి గారు త్రినేని అనే ఒక కొత్త సీరియల్ ఆమె యాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సీరియల్లో కబుర్లు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గత వారం రోజుల్లో జరిగిన ఒక ఇష్యూ మీద కూడా టాపిక్ మీద కూడా ఆమె మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం, సూపర్, చాలా బాగున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో నేను మిమ్మల్ని చూసాను అప్పుడు, నేను కబడ్డీ ఆడినప్పుడు మిమ్మల్ని కోర్టులో చూసాను, మీరు వచ్చారు కదా. ఉన్నాను మేడం, మేము కూడా ఉన్నాను అక్కడ. బాగా క్రౌడ్ అరిచేది, నేను అసలు గ్రౌండ్ లోకి వెళ్తే రచ్చ ఫైనల్స్ లో అందరూ బెట్టింగ్స్ కాశారు. ఒకవైపే చూడు అయిపోయిందా కాదు మేడం, అంటే అక్కడ ఎలా ఉండేదంటే పాయింట్ వచ్చిందా లేదనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి పాయింట్ ప్రతి రైడ్ కూడా మీరు డిఫెండ్ చేసేవారు. మళ్ళీ వాళ్ళు ఏదన్నా అవుట్ కాకపోయినా అవుట్ అయినా అబద్ధం చెప్పినా కూడా అప్పుడు నేను ప్రివ్యూ వేసి చూపించి మళ్ళీ విన్ అయిపోయి అరిచి క్రౌడ్ అసలు మామూలుగా లేదు, అసలు రచ్చ. జనరల్ గా ఆ సీజన్ ఏంటంటే మీరు మీ టీం అది విన్ అవుతుంది అని చెప్పని జస్ట్ 1 points తో మిస్ అయిపోయింది. సంథింగ్ ఇది జరిగింది, కొన్ని ఫౌల్స్ అయ్యాయి, నాకు రెడ్ ఇచ్చారు, అందులో మా పాయింట్స్ తీసేసారు. అలా చేసి లాస్ట్ మినిట్ లో రన్నర్. మాక్సిమం మిమ్మల్ని చూస్తుంటే కోచ్ ఎప్పుడు కూడా రెడ్ కార్డ్ పట్టుకుని రెడ్ ఎల్లో కూర్చోబెట్టేది ఒక 1 minute అట్లా లాస్ట్ చేశారు నన్ను. మీరు కూడా అవతల ఉన్న టీం వాళ్ళని ఏంటంటే ఊరికనే లేపి ఇలా ఇసిరేసి చిన్న హైట్ తక్కువ ఉన్న వాళ్ళని పట్టుకొని ఇసిరిపడేసి. మామూలు జనరల్ ఎంత మేడం అంటే హైట్ ఎట్లా? నా హైట్ 5'8" అండి. 5'8". చిన్నప్పటి నుంచి నేను కొంచెం స్పోర్ట్స్ ఓకే, బాగా నాకు హైట్ పెరగాలని చెప్పి చిన్నప్పుడు అది సైకిల్ తొక్కేది బాగా ఊర్లో విలేజ్ లో. ఓకే, అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండింది, అప్పుడు మేము సైకిల్ మీద వాటర్ తీసుకురావడం అది ఇది చిన్నప్పటి నుంచి బాయ్స్ స్టైల్లో పెరిగాను. ఓకే, సో కొంచెం అందుకని హైట్ ఇంట్రెస్ట్. మాస్ స్పోర్ట్స్, చెట్టు కొమ్మలు పట్టుకొని పైకి కిందకి ఎక్కడం దిగడం దునకడం. మా ఇంట్లో బాగా హైట్ నేనే. చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్, మంచి హైట్ అవ్వాలని హైట్ అయ్యా. ఓకే, సూపర్ మేడం. అంటే మహతి గారు ఇండస్ట్రీకి అంటే ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ 2006లో కెరియర్ స్టార్ట్ అయింది. నా 10th class టైంలోనే రామోజీ ఫిల్మ్స్ చూడడానికి వచ్చి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి ఫస్ట్ సీరియల్ వచ్చేసి ప్రియాంక 2004. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని 2006లో ఎంట్రీ అయ్యి 2007 భార్యామణి, అంతఃపురం అలా మొదలైంది. హృదయం, ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఈటీవీలో ప్రొడక్షన్ కూడా ఈటీవీలోనే ఈవెంట్స్ చేస్తున్నాను. ఖాళీ అనేది ఉండనండి, నాకు ఖాళీగా ఉండడం అంటే నాకు ఇష్టం లేదు. ఐ కాంట్. ఏదైనా ఒక వర్క్ చేయాలి, బిజీగా ఉండాలి, మనీని ఇంక్రీజ్ చేయాలి, సేవింగ్స్ పెంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, యోగా చేయాలి, డాన్స్ చేస్తా ఖాళీగా ఉన్నప్పుడు. అలా రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకటి అమ్మ కోసం అని జెమినీకి చేస్తున్నాను, వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ పైలట్ జరిగింది, మే ఎండింగ్లో టెలికాస్ట్ ఉంది. శ్రీదేవి డ్రామా వీక్లీ సండే వస్తుంది ఖచ్చితంగా. అండ్ జబర్దస్త్ అండ్ ల్యాండ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, మన కొలాబరేషన్స్ అవన్నీ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తాను. కాదు మేడం, ఇంత బిజీగా ఉన్నారు మరి అంటే మీకు ఎక్కడ కూడా అంటే వర్క్లో ఎంజాయ్ చేయడం అనేది ఓకే, అలా కాకుండా ఆఫ్ ద వర్క్ వచ్చేటప్పటికి అట్లా ఎంజాయ్ చేద్దాం చక్కగా అని? నాకేం లేదండి, నాకు మెడిటేషన్ బాగా, యోగా ఇవి అన్ని బాగా ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, ఇంటి ఫుడ్డే తింటాను, బయటకు ఎక్కువ వెళ్ళను. వెళ్తే వర్క్ ఉంటేనే వెళ్తా. ఎప్పుడన్నా ఒకసారి అన్ని అంటే దేవస్థానాలు ఇట్లా దర్గాస్ అవన్నీ ఒక ట్రిప్ వేస్తా అంతే. అది నాకు చాలా ఇష్టం. ముందు నుంచి నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో అలాగే నడుస్తుంది నా వే. అంటే కర్మ మీద నాకు చాలా ఇది ఉంది, రీసెర్చ్ చేసా. వాట్ ఈస్ కర్మ, మనిషి పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉంటే మంచిది, ఎలా మనీ ఇంక్రీజ్ చేయాలి, ఎంత పాజిటివ్ ఉంటే అంత మంచిది, నెగిటివ్ మైండ్తో ఉంటే నెగిటివ్ లైఫ్ దగ్గరకు వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్. సో నేను మ్యాక్సిమం పాజిటివ్లో ఉండడానికి, నవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి నా బ్రెయిన్ నేను ట్యూన్ చేసుకోను.
ఓకే. మీరు ఇంత కాన్ఫిడెన్స్‌గా, పాజిటివ్‌గా ఉండడానికి, నవ్వడానికి అని చెప్పి అంటున్నా అంత హైపర్‌గా మాట్లాడుతున్నారు ఓకే. మరి ఎందుకని ఎక్కువ నెగెటివ్ షేడ్సే చేస్తున్నారు? నాకు అది హైట్ పర్సనాలిటీకి ఐ లుక్ కాంటాక్ట్కి అలా ఇచ్చి అలాగే ఇస్తున్నారు అందరు. పాజిటివ్ రూల్ ఓన్లీ త్రినేని. ఇప్పుడు జనరల్‌గా వచ్చేటప్పటికి ఏంటంటే ఆ నెగెటివ్ షేడ్ చేయాలంటే చాలా ఎనర్జీగా ఉండాలి. ఎస్. ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మందిని హ్యాండిల్ చేయాలి. కోపం తెచ్చుకొని కోపం నటించాలి. అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అవి చూసి నాకే కోపం వస్తుంది ఒక్కొక్కసారి. యాక్టింగ్ పాప కోసం పాపే మా జీవన జ్యోతి అని ఒకటి చేశానండి. అయ్య బాబోయ్ ఎంత తిట్టారో నన్ను ఫోన్లు చేసి. సర్వేలో నన్ను తీసేయమని చెప్పి కంప్లైంట్. ఛానల్ వాళ్ళు సడన్గా 2 years తర్వాత నన్ను పైనుంచి కొండ మీద నుంచి తోసేశారు. చూడండి ఎపిసోడ్స్. ఇంకా అక్కడ నుంచి బతికిందా సచ్చిందా కూడా చూపించలేదు. అలా చేశారు. చాలా ఘోరం ఉంటుంది. చిన్న బేబీని తీసుకెళ్ళి రోడ్ల మీద అడుక్కు తినబెట్టడం, చిన్న పాల్లాగే బేబీని టార్చర్ పెట్టడం, అసలు కూరగాయల కింద వేసి తొక్కి దాని మీద కూర్చోవడం, అట్లాంటి క్యారెక్టర్ అండి బాబు. అది చాలా హార్డ్. మా మమ్మీ అయితే ఏడ్చేసింది, అలాంటివి చేయకమ్మా నువ్వు, నా వల్ల అవ్వట్లేదని. అలాంటి రోల్స్ చేసి ఇప్పుడు అది చేయకుండా పాజిటివ్ చేయడానికి ఓన్లీ త్రినేని ఒక్కటే పాజిటివ్. 1 year గ్యాప్ వచ్చింది. త్రినేని నేను కొంచెం గ్యాప్ తీసుకున్నా. దాంట్లో ఏంటంటే లేడీ ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటా, ఎప్పుడు మైల్డ్గా ఉంటుంది, మంచి విలన్, పాజిటివ్. ఇప్పుడు తిలోత్తమ అనే రోల్ ఉంది కదా, ఆ అమ్మాయికి నేను ఆపోజిట్. ఆమెకి నాకు ఫైటింగ్స్ అవుతా ఉంటుంది ఎప్పుడు. కాన్వర్జేషన్ అంతా ఇద్దరికి ఆపోజిట్. ఆమె ఆస్తి దొబ్బడానికి ట్రై చేస్తుంది, నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తా. కంటెంట్ అంతా అదే ఉంటుంది. డైలీ ఒక టెన్షన్, డైలీ ఒక గొడవ సీరియల్లో. జనరల్గా మీకు అంటే ఇన్ని చాలా వరకు చాలా మీ జర్నీ చాలా అంటే చాలా పెద్ద జర్నీ అది. ఎందుకంటే 18 years జర్నీ. 18 years జర్నీ ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ ఈ జర్నీలో మీకు ఎక్కడైనా కొంచెం డిఫరెంట్గా అబ్బో ఎందుకు ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోయాను, నేను వెళ్ళిపోతే బాగుంటుందేమో అని చెప్పని ఎక్కడైనా? అసలు నేను దీనికి రావడానికే యుద్ధాలు చేశా. నేను నా ఫుడ్ ఇండస్ట్రీ నుంచే రావాలి. నేను తినే కంటెంట్, నేను తిన్న ఫుడ్, నా కాస్ట్యూమ్స్, నా మనీ, నా లగ్జరీ లైఫ్, కార్ గీర్ ఇల్లు అంతా కూడా షూటింగ్స్ నుంచే రావాలి. నా ఫేస్ నాకు ఇష్టం, ఒక యాక్టర్ అవ్వాలి, నా డ్రీమ్. నేను దీంతోనే సెటిల్ అవ్వాలనుకున్నా, దాంతోనే సెటిల్ అయ్యాను. బిజినెస్ అనేది దీంట్లో వచ్చిన మనీ, షూటింగ్ నుంచి వచ్చిన మనీ ఇన్వెస్ట్ చేసి నేను డెవలప్ అయ్యా. కానీ నాకు ఎక్స్ట్రాడినరీ ఇంకా కూడా నా డ్రీమ్ ఏంటంటే ఒక మీడియాలో ఒక టాప్ లెవెల్లో ఉండాలి, ఎంతమంది ఎంప్లాయీస్కి లైఫ్ ఇవ్వాలి, ప్రొడక్షన్ చేయాలి, దుమ్ము లేపేయాలండి. నాకు అంత ఇష్టం శివ. ఫుల్ అంటే ఫుల్. ఎవరైనా టాలెంట్ ఉంది, నేను వర్క్ చేస్తానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిపడేసి ఛానల్ క్రియేట్ చేయాలి, అంత ఇష్టం నాకు. మన మహతి అనే వరల్డ్ని ఒక అద్భుతంగా క్రియేట్ చేయాలని నాకు. వర్క్ విషయంలో చాలా మందికి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటారు, అంత టైం వేస్ట్ చేయడము, లూజ్ టాక్ చేయడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, టైం వేస్ట్ చేయడం, ఇదంతా వద్దు. మంచి కంటెంట్, వర్క్. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఒక్కొక్కరికి 10, 15, 20, 1 crore 2 crores కూడా వస్తుంది. సో కొత్త వాళ్ళకి నేను లైఫ్ ఇద్దాం, మంచి ఛానల్ టై అప్ అవుదామని ఇప్పుడు అనుకుంటున్నా. ఈవెంట్స్తో పాటు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిందండి. మూవీ థియేటర్ కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఓటీటీ మూవీస్, అమెజాన్ ఇవన్నీ కూడా మంచిగా టీవీ పెట్టుకుంటున్నారు, మంచిగా టీలు రాకుంటారు, ఇంట్లోనే కూర్చొని ఉంటాను. అన్ని స్విగ్గీలో వస్తుంది మనకు ఫుడ్ గిడ్ అంతా. సో ఆన్లైన్లోనే ఇంకా సీరియల్స్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈటీవీ విన్కి శుభాకాంక్షలు అనే ఒకటి సిరీస్ కంప్లీట్ అయింది, 100 episodes. ఇప్పుడు సిరీస్ వస్తుంది ఈటీవీ విన్ యాప్లో. సో అలాగే మనం కూడా ఏదైనా చేయాలని ఇంకా కొత్తగా నేను ఐడియాస్ అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్, యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్. ఓకే. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ పడలేదు. ఇన్ కేస్ యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అవుదాం అనుకున్నా. ఇప్పుడు ఎట్లుండేది హాస్పిటల్స్, అసలు నా స్టైల్ ఎట్లున్నా, ఈ హైపర్ తో ఉంటే ఆపరేషన్స్ టక్ 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 మనీ తీసుకోకుండా ఆపరేషన్ చేద్దాం అంటే నాకు వర్క్ అంటే వర్క్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్, తర్వాత మనీ అంట. వర్క్ చేస్తే మనీ ఖచ్చితంగా వస్తుంది. నేను దాన్ని బాగా నమ్ముతా. అలాగే జరిగింది, అలాగే జరుగుతుంది కూడా నా లైఫ్. సూపర్ అండి. అంటే ఇట్లా మీరు ఎలా ఉంటున్నారో ఇంట్లో కూడా అట్లానే ఉంటారా? ఇంట్లో కూడా ఇంతే, ఇదే హైపర్, ఇదే ఫుడ్ విషయంలో కానీ ఇంట్లో ఎవ్రీథింగ్ అంతా నాది ఇదే స్టైల్. స్ట్రైట్ ఫార్వర్డ్, క్లియర్, క్లీన్, దిల్ సాఫ్ అంటారు కదా, అంతే. వెరీ హెల్తీ. ఏదైనా ఫోన్లో కూడా మా మదర్ ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ల్యాగ్ చేస్తే కోపడతా. మమ్మీ ఏం కావాలో చెప్పు, తొందరగా ఫోన్ పెట్టేసి, వేరే పని ఉంది నాకు అంట. ఇది ఏమంటారు, తడబడద్దు, నాకు క్లియర్ ఉండాలంట. లైఫ్ చిన్న లైఫ్ అండి, రేపటి గురించి మనకి ఏం తెలియదు. నీటి బుడుగా మన జీవితం. ఉన్నప్పుడు మంచి కష్టపడండి, డబ్బులు సంపాదించండి, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వండి, డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోండి అంట. ఏ విషయమైనా క్లియర్ కట్. మీ ఇంత లైఫ్, మీ ఎక్స్పీరియన్స్లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఏంటంటే అబ్బా, లవ్ సంకనాగిస్తుందండి. ఫస్ట్ పాయింట్ లవ్ పచ్చిగా చెప్పాలండి. లవ్తో స్పాయిల్ అవుతుంది, లవ్తో డెవలప్ అవుతాం, లవ్తోనే అంతా ఉంటుంది. లవ్ ఫేక్ కూడా ఉంటుందండి. లవ్లో అన్ని రకాలు ఉంటుంది. లవ్ కరెక్ట్ లవ్ అయితే సూపర్ ఉంటుంది. అది ఎక్కువ అయిపోతే చాలా డేంజర్ ఉంటుంది. అది తగ్గితే ఓకే, మెచ్యూర్గా ఉండాలండి. ఇలా ఉండాలి కానీ ఇలా వద్దు, ఇలా వద్దు.
అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా మంచి ఎర్న్ చేసుకుంటున్నారు, ప్లాట్ఫామ్ మంచిగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఈ లవ్ సంబంధించి ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ లవర్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఫోన్ లవ్ ఎక్కువైపోయిందండి. ఫోన్ కొనిస్తే లవ్, యాపిల్ ఫోన్ కొనియాలి, పెట్రోల్ కొట్టియాలి కార్లా, వాడు షాపింగ్ చేయించాలి, వాడికి 2 లక్షలు వస్తే 1,99,000 ఒక పైసా అమ్మాయికి ఖర్చు పెట్టాలి, అదే లవ్. లేదంటే పువ్వు కేల్కతం దుకాన్. ఇట్లా లవ్ వేస్ట్ అండి. లవ్ అంటే లవ్ ఏంటి, మనసు ఇచ్చి పుచ్చుకోవడం లవ్ అంటే. మంచిగా లవ్ చేసేసి లైఫ్ పార్ట్నర్తో మీరు జర్నీ చేసి మంచి సెట్ కాండి. అవతలలో మన మీద డిపెండే కావద్దండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళని పటాయించేసి మొత్తం సున్నం పెట్టేసి పోతున్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలని పటాయించేసి చేస్తున్నారు. ఇది వేస్ట్ అబ్బాయి. ఇది లవ్ అసలు అది లవ్వే కాదు, అది కొవ్వు. నేను లవ్ గురించి ఇంత ముందు కూడా ఒక ఛానల్లో చెప్పా, అది ఇది కాదు అసలు. ఇప్పటికైనా అందరు మెచ్యూరిటీ తెచ్చుకొని మంచి లైఫ్. ఒక్కసారి మిస్టేక్ చేసినాం అనుకో శివ, ఇంకా మిస్టేక్స్ చేస్తూనే పోవాలి. అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. అందుకనే మిస్టేక్ చేయకుండా, అబద్ధాలు ఆడకుండా క్లారిటీ ఏముందండి. మంచి ఫుడ్ ఇంట్లో వేడివేడి వండుకొని తినండి. ఏమో ఫోన్, ఇది 10,000 ఫోను, 70,000 ఫోన్, 1,00,000 ఫోన్, ఏదైనా ఫోనే కదా. ఫేక్ లైఫ్ చేస్తే ఫేక్ అయిపోతుంది లైఫ్. ఫేక్ వద్దంటున్నా, క్లియర్గా ఉండండి అంటున్నా. ఒకరోజు నటించడం ఎందుకు? లైఫ్ మీరు జర్నీ చేసే పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుని మంచిగా జర్నీ చేయండి. ఫేక్ ఎందుకు? వాడిని ఎందుకు లైఫ్ స్పాయిల్ సూసైడ్ చేసుకుంటున్నారు అబ్బాయిలు పాపం. ఎందుకు? ఒకరి జీవితాలు, వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కదా. లవ్ మ్యారేజ్లు చేసుకుని చాలా మంది డివోర్సులు తీసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు మన సుధాకర్ గారు కనుక నాకు పర్మిషన్ ఇస్తే బతుకు ఉప్మా కంపెనీ అని ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టుకి వెళ్తే మొన్న డైవర్స్ అయిందండి, ఇది రీల్ చేయలేదని డైవర్స్ తీసుకున్నది. ఒక కుక్కను పెంచుకున్నాను లేదని డైవర్స్ అంట. అసలు డైవర్స్ అనే దానికి ఏంటి అంటే, అసలు డైవర్స్ ఎందుకు అవుతున్నాయి? అసలు డైవర్స్ అండర్స్టాండింగ్ బాగాలేకపోతే వాడకోళ్ళు కొడితే తిడితే మనకు కుదరలేదు, ఏదో ఇబ్బంది పెడుతున్నాడు, మనల్ని హరాస్ చేస్తున్నాడు డైవర్స్. అట్లా కాదు, కంప్లీట్ వీళ్ళు తిరగడానికి ఫ్రీడమ్ ఇవ్వకపోతే డైవర్స్, వీడు ఇంకోదంతా తిరగకపోతే డైవర్స్. ఇక్కడ అటు ఇటు 2 గలీజ్గానే ఉన్నాయి, 2 బాగాలేదు. ఇద్దరిది బాగాలేదు. మరి ఏందో మరి ఇట్లా తయారైపోయింది. అంత ఫుడ్ ఆన్లైన్ ఫుడ్ తెచ్చుకోవడం, బర్గర్ తినడం, కేఎఫ్సీలు తినడం. అంటే ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ప్యూర్ లవ్ ఉంటుందా, లేడీస్లో ఎక్కువ ప్యూర్ లవ్ ఉంటుందా? అంటే ప్యూర్ లవ్ అనేది ప్యూర్ లవ్ లేడీస్ కూడా ఉన్నారు అబ్బా మంచోళ్ళు, జెంట్స్ కూడా మంచోళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే బాగా డబ్బులు వచ్చినా, బాగా ఎక్కువ చదువుకున్నా, బాగా ఓవర్ఫ్లో అయితే ఎప్పుడు దాన్ని మిస్యూజ్ అవుతుంది. ఇక్కడ లైట్ తీసేసుకుంటున్నారు లైఫ్ని. కష్టాలు లేకుండా పెరిగినా కూడా వాడికి కష్టం విలువ తెలియదు. ఇక ఇంగ్లీష్లో అంటారు కదా, అంతే. అంటే ఈ ప్రభావం అనేది సీరియల్స్లో కూడా చాలా వరకు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఈ లవ్ ట్రాక్ మీదే సీరియల్ రోజు ఒకరికి పడుతుంది. వీడియోలో డైవర్స్ తీసుకుంటున్నారు, త్వరలో డైవర్స్ వాడు తీసుకోకముందుకే తీసుకుంటున్నారు. మన సోషల్ మీడియా కూడా దండం పెట్టాలండి. ఫస్ట్ సోషల్ మీడియాకి పెట్టాలి. అసలు ఎవరు రాస్తున్నారు వాళ్ళకు మంచిగా కూర్చోబెట్టి బ్యాండ్ మేళం చేసి ఊరేగింపు చేయాలి. ఆడు డైవర్స్ అంటే నేను ఫోన్ చేసి అడుగుతున్నాను మా ఫ్రెండ్స్, డైవర్స్ అయిందంటే అవునే లాస్ట్ ఇయర్ ఏంటంటే మరి ఇప్పుడు వస్తుంది ఏంటంటే మరి ఎందుకు వేస్తున్నారో తెలియదు. డైవర్స్ ఎవ్రీ వీక్ ఒకరికి అవుతుంది. మిస్అండర్స్టాండింగ్ సార్. ఇప్పుడు మనీ ఉన్నప్పుడు బాగుంటుందండి, అంతా మనీ పోగానే పంచాయతీలన్నీ స్టార్ట్ అవుతాయి. మనీని సేవ్ చేసుకొని ఒకటే లాగా ఉండమంటున్నా. కొంచెం మిడిల్ క్లాస్ అలవాటు చేసుకుంటే లైఫ్ సూపర్ ఉంటుందండి. హైఫై అలవాటు చేసుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్. కారు పెద్దది కొంటే ఇది కొనాలని బాధ, వీడిని టార్చర్ పెడుతుంది, వాడు అప్పు చేస్తాడు, అప్పులో వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, అది కూడా వాడు వెళ్ళి చచ్చిపోతాడు. చాలా వీడియోస్ ఆ ఫేస్బుక్ పెడితే 2 లక్షలు అంటే పాపం సాలరీ, వేరే ఫ్రెండ్ని నమ్మి ఇన్వెస్ట్ చేశాడు, వైఫ్ మాట వినలేదు, డైవర్స్ అయింది, అక్కడ వాడు ఫ్రెండ్ మోసం చేశాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. సో మనీ అనేది అప్పులు అసలు ఇవ్వకండి, మనీ అనేది అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి, ఉన్న దాంట్లో బతకండి. 1,00,000 వస్తే 70,000 ఖర్చులో పెట్టుకొని 30,000 అన్నా సేవింగ్ చేయండి. లేకపోతే అసలు ఘోరంగా ఉంటుందండి. నెక్స్ట్ జనరేషన్ అంతా గలీజే. ఇంకా ఇప్పుడే 98% డైవర్స్ అవుతుంది, నెక్స్ట్ అంతా లివింగ్లే ఉంటాయి. ఇంకా నో పెళ్ళిళ్ళు, నో మ్యారేజ్లు కూడా. అంటే ఇంతకుముందు ఏమన్నారంటే బాల్య వివాహాలు అని చెప్పని చేసేసేవారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని పెద్ద ఆంటీలు చేసుకుంటారు. మొన్న చూసిన ముసలి 16 ఏళ్ళని పెళ్లి చేసుకుంటాను, ఈ 35 ఏళ్ళ 16-17 ఏళ్ళు మైనర్ పిల్లల్ని పెళ్లి. మన రీసెంట్ గా ఏమో ఈ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఇద్దరు కనిపించట్లేదు, పిల్లోడు కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసి పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఎదురుగా ఉన్న ఆంటీతో పెళ్లి అయిపోయింది అని. మరి ఎందుకంటే యంగ్ అమ్మాయిలు చేసుకుంటే పోతున్నారు అని చెప్పి వాడు డైరెక్ట్ ఆంటీలను పెళ్లి చేసుకుంటారు, వాళ్ళైతే చూసుకుంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ అది అట్లా అయిపోతుందని చెప్పని అనుకోవాలా, లేదంటే మనం అభివృద్ధి అవుతున్నాం అని చెప్పి? అభివృద్ధి బొంగ అభివృద్ధి అవుతున్నాం. అభివృద్ధి ఎక్కడదండి? అభివృద్ధి లేదు, ఏం లేదు, ఆవగా పచ్చలేదు. అంతా ఫేక్ లైఫ్ ఫీల్ అవుతున్నారు. ఫోన్లు పట్టుకుని ఫేక్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం అందరూ. మగవాళ్ళకి అయితే ఫోన్ ఉండాలి, బైక్ ఉండాలి, ఆడవాళ్ళకైతే కారు ఉండాలి, యాపిల్ ఫోన్ ఉండాలి, తిరగడానికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఖర్చు పెట్టాలి, పబ్బుకి తీసుకెళ్ళాలి, సంక్రాంతికి పోవాలి, తర్వాత ఏమో డబ్బులతో సెటిల్ అవ్వాలి, అది మళ్ళీ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్తో నెక్స్ట్ డే పబ్కి వెళ్ళాలి.
ఇదే జరుగుతుంది. తర్వాత ఎవరో ఒకరు దొరుకుతారు. పోనీ ఒక మంచి దొరికిందంటే దాన్ని సంకనా వేయాలి, దాన్ని అమ్మేయాలి అంగట్లో. ఒకవేళ మంచిదైతే ఇట్లా, చెడ్డదైతే అట్లా. అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే కొంచెం అన్ని బ్యాక్గ్రౌండ్ సైడ్ చెక్ చేసి, ఇదో లవ్ మ్యారేజ్ ఏంటి ఫెయిల్ అవుతుందంటే క్యాస్ట్ దగ్గర ఫెయిల్ అవుతుందండి మెయిన్ థింగ్. మీదొక పంచాయతీ, మాదొక పంచాయతీ, 2 పంచాయతీలు కలిసి పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్లి టైంకి పెద్ద పంచాయతీ అవుతుంది. ఎంత బాగా చెప్పాను. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, అమ్మ వాళ్ళని ఒప్పించి చేసుకోండి, చక్కగా ఉండండి, ముందే మాట్లాడుకోండి, ఒక అండర్స్టాండింగ్, ముందు ఒక రిలేషన్లో ఉండండి. అసలు నీ ఇన్కమ్ ఎంత, నీ కోపం ఎందుకు వస్తుంది, మీ హస్బెండ్ కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, ఆ కోపం రాకుండా మీరిద్దరు డిస్కషన్ చేసుకోవాలి. ఒక డే బయటకు వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళాలి, పెళ్లి కావాలి, ఇద్దరిని కానాలి, వాళ్ళని చూసుకోవాలి. మొగుడికి పిల్లలకి రిలేషన్ ఉంటుంది, వాడు ఆఫీస్ నుంచి వస్తే ఇది పిల్లల్ని పట్టుకునే ఉంటుంది, వాడు ఎవరినో లైవ్ వేస్తాడు, ఇల్లీగల్ పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది డైవర్స్. డైవర్స్ అనేది సొల్యూషనే కాదు అన్నిటికీ, అసలు అది వేస్ట్. ఆ డైవర్స్ ఎందుకు కనిపెట్టారో కానీ చాలా ఫ్యామిలీలు స్పాయిల్ అవుతున్నాయి డైవర్స్ వల్ల. అంటే ఈ టాపిక్ మీదే చాలా మంది ఏంటంటే ఇన్స్పైరింగ్ గా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో సెలబ్రిటీస్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్. సెలబ్రిటీస్ ఎక్కడండి బాబు, ఈ సందులో మొత్తం 3 డైవర్స్ మణికొండల మొన్ననే మొత్తం అందరు అట్లే ఉన్నారు. సెలబ్రిటీస్ అనేది కానీ సెలబ్రిటీని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఇన్స్పైర్ ఏం లేదు, అక్కడ ఇక్కడ అంతా సేమే. డాక్టర్లు కూడా విడాకులు తీసుకుంటున్నారు, లాయర్లు కూడా తీసుకుంటున్నారు. जनरेशन खराब हो गया. इधर क्या है, मनी के ऊपर डिपेंड है. सब लोग मनी 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 पे चल रहा, నాట్ మనీ మేక్స్ మెనీ మనీ మోర్ మెనీ థింగ్స్ అన్ని మనీతోనే. కాబట్టి మనీ మీదనే ఇదంతా కంటెంట్ అండి. మెయిన్ థింగ్ మనీ అనేది కరెక్ట్గా ఉంటే అమ్మాయిని అబ్బాయిని వీళ్ళందరూ మంచిగా ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. లైఫ్ అనేది ఇంత ఖర్చు పెట్టుకుందాం అని, ఇవి అప్పట్లో ఉండేది. మా మదర్ టైంలో సేవింగ్స్, మనీ, హస్బెండ్ అంటే ఆగడం. ఇప్పుడు అంటే అరే ఏంద్రా నీ అమ్మ 498 పోతుంది ఎఫ్ఐఆర్, 498 502 309 304 మొత్తం సెక్షన్స్ వేసేమో అమ్మ మా అత్త వాళ్ళందరూ టార్చర్ పెడుతున్నారంటే కేసులు పెట్టి వాళ్ళందరినీ తీసుకుని నోటీసులు, వాళ్ళ ఆడపడుచు గొడవలు. వీడు పాపం వీడు డ్రైవ్ సంఖ నాకు ఇస్తున్నారు, వీడు 13 రోజులు జైలుకి వెళ్ళేది ఇంతకుముందు, ఇప్పుడు అది తీసేశారు. ఇంకా వీడు డైవర్స్ డైరెక్టర్ దగ్గరికి, డైరెక్టర్ లాగా లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ చెట్టు కింద లాయర్ కూర్చొని 1 lakh సార్ నిమిషంలో మీకు సెటిల్మెంట్ చేసేస్తా అని చెప్పి 3 నోటీసులు పంపి డైవర్స్. తర్వాత అది మెయింటెనెన్స్కి వెళ్తుంది. మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఈలోపు పిల్లల లైఫ్ ఖరాబ్, పిల్లల డిప్రెషన్, పిల్లల ఫాదర్ ఫీలింగ్ ఖతం. స్కూల్కి వెళ్తే బాధలు, ఈమె పిల్లలు తెచ్చుకొని ఈమె సంఘనాయిపోతుంది, ఈమె లైఫ్ అంతా అనుకుంటుంది. ఊపు మీద విడాకులు ఇస్తుంది, ఊపు అయిపోతుంది. ఇంకప్పుడు మొగుడు ఉండడు, మొగుడు ఇంకోటి చేసుకుని వాడు దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఇది ఆ పిల్లలతో సంఘనాయిపోతుంది. సో ఎంత తొందరపడ్డా కూడా అక్కడ డ్యామేజ్ లేడీకి అవుతుంది. కాబట్టి ఆలోచించండి. డైవర్స్ తీసుకొని పైసలతోటి కాదు కదా, అన్ని ఎమోషన్స్, లవ్, ప్రేమ అన్నీ ఉంటుంది కదా. మనిషి ఉండేది వేరు, మనిషి లేకుండా మనీ వేరు కదండి. మటన్ చాలా వరకు అంటే ఇట్లా సెటిల్ అయిపోయి అంటే రిచ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇట్లాగా. రిచ్ ఉన్న వాళ్ళకి ఏంటి సార్, రిచ్ ఉన్న వాళ్ళకి డైవర్స్ ఇస్తారు, ఇంకో రిచ్ కిడ్ వస్తాడు, వానికి డైవర్స్ ఇస్తారు, ఇంకో రిచ్ కిడ్ వస్తారు. ఇది ఏమన్నా ఇంకా సూపర్ మార్కెటా లేకుంటే ఇంకెవరన్నా లైఫ్ అండి? వేస్ట్ సార్, డైవర్స్ అనేది వేస్ట్ నాకైతే. ఓకే, అంటే ఇంత క్లారిటీగా ఉన్నారు కాబట్టి అదే విధంగా ఇప్పుడు రీసెంట్ డేస్లో జరిగిన ఇష్యూ మీద మాట్లాడదాం మేడం. అది కూడా ఇప్పుడు మీ టీమే 3 మీరు యాక్ట్ చేస్తారు, మీతో పాటు పవిత్ర గారు, అదేవిధంగా చంద్రకాంత్ గారు కూడా యాక్ట్ చేస్తారు మీతో పాటు. మీ కొలీగ్స్ వాళ్ళు కూడా ఎలా ఉండేది వాళ్ళిద్దరితో, ఎలా ఉండేది? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాండింగ్ ఎట్లా ఉండేది? చాలా బాగుండేదండి. లొకేషన్లో మేము అందరం కలిసి లంచ్ చేసేది, చాలా సరదాగా ఉండేది. క్వీన్ ఇట్రా అని పిలిచేది నన్ను తిలోత్తమ్మ గారు. చంద్ర కూడా నా ఐబ్రోస్ బాగుండని భలే షేప్ పెడతారు మహతి గారు మీరు ఐబ్రోస్ అనేది. సీరియల్లో బాగుంటుంది ఇట్లా షేప్, బాగా మెచ్చుకునేది. ఫ్రెండ్లీగా ఉండేది. నా ఎదురుగా కూర్చొని చందు, హీరోయిన్, తిలోత్తమ్మ అందరం చాలా సరదాగా. ఓకే, అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు మామూలుగా? అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 2020 నుంచి 2023 వరకు చేశాను త్రినేని. ఆల్మోస్ట్ మాది గ్రూప్ అంతా ఉంటుంది, పెద్ద గ్రూప్ కాంబినేషన్ ఉంటుంది. నాకు తిలోత్తమకు సపరేట్ షార్ట్స్ ఉంటుంది, ఫైటింగ్. ఇద్దరికి ఇలా చెయ్యొద్దని ఆమెను వార్నింగ్ ఇవ్వడం, ఆమె నన్ను నువ్వెందుకు చెప్తున్నావు, తాగుబోద్దు అని, తాగుబోతులాగా ఉండమని అట్లుంటాయి. కంటెంట్ అంతా మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను. ఇతను ఈ చంద్రకాంత్ బ్రదర్ క్యారెక్టర్ అమ్మాయికి, తిలోత్తమ గారికి సీరియల్లో. అతను ఇంట్లో గొడవలు పెడతా ఉంటాడు, అక్క అక్క అంటూ ఆమె పక్కనే ఉంటాడు సీరియల్లో. అట్లా అంటే ఇంత మంచిగా ఉన్న లైఫ్ అంటే ఇద్దరిది కూడా, అంటే ఇద్దరికి ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిన? అంటే నాకు తెలిసి చందుకి మ్యారేజ్ అయింది, 2 చిన్న పిల్లలు. తినకి డైవర్స్ అయింది, 2 అప్పుడు డిగ్రీ పిల్లలు. అంటే 18 అప్పుడు 2020 అంటే మేనేజ్ చేసుకోండి ఒక 5 years. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సమ్ ఇంటర్మీడియట్ అయిపోయింది మహతి అని చెప్పారు. బెంగళూరులో ఫ్యామిలీ, అప్పుడు తను వచ్చి వెళ్ళేది బెంగళూరు. అంతవరకు తెలిసి ఆమె పర్సనల్స్ ఏం షేర్ చేసుకోపోయేది. ఇట్లా బెంగళూరులో ఉన్నారా, డైవర్స్ అయిపోయింది, జిమ్ కూడా ఏదో పెట్టాను, ఇట్లా కార్ తీసుకుంటున్నాను మహతి, ఏది తీసుకుందాం, అట్లా మేము
డిస్కషన్ చేసుకునేది. తనది లైవ్ వీడియో కూడా నేను అంతా తన ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ లైవ్ వీడియో డిలీట్ చేశారు రీసెంట్ ఒక 10 days కింద. చాలా షేర్ చేసుకున్నారు తను. అంటే తను ఎట్లా కెరియర్ స్టార్ట్ చేశారు ఏంటి, తన స్ట్రగుల్స్ అవి అట్లా అట్లా కొంచెంసేపు అట్లా మాట్లాడుకున్నా మళ్ళీ ఎవరి వరకు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారు. పవిత్ర గారి లైఫ్ కూడా చాలా అంటే చాలా మంచిగానే ఉండేది. ఆమె క్యారెక్టర్స్ కానీ అన్ని కూడా మంచిగా ఉండేవి. 2 సీరియల్స్ అప్పుడు నిన్నే పెళ్ళాడతా త్రినేని, తర్వాత ఇంకో సీరియల్ ఏదో పోయింది, ఇప్పుడు ఏదో సీరియల్ ఇంకోటి కమిట్ అయింది. ఇది నాకు షోస్ కూడా వస్తాను రా వీటీవీ అంటే వావ్ వెళ్ళినప్పుడు చెప్పా, వాళ్ళిద్దరు వచ్చారు చంద్రకాంత్ అండ్ పవిత్ర గారు. వావ్ షోకి వెళ్ళాం మేము లాస్ట్ ఇయర్. అంటే ఇంత మంచిగా ఉన్నప్పుడు అంటే మొన్న జరిగిన ఏదైతే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న టైంలో హైవే మీద యాక్సిడెంట్ జరిగి పవిత్ర గారు ఆమె కాలం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మరి మీ ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ షూటింగ్ లో కూడా భయపడేదండి తను చాలా. అంటే ఒకరోజు బర్త్డే సీన్ కి ఫైర్ చేశారు కొంగుకి, అప్పుడు చాలా భయపడిపోయి పడిపోయింది తను, కళ్ళు తిరిగిపోయింది ఆమెకి. ఆ సీన్కి భయపడిపోయింది, తొందరగా భయపడుతుంది తను, తొందరగా ఏడ్ చేసేది పాపం, ఎమోషనల్ అది టైంకి. తనను 9:30 10 o'clock లేట్ అయ్యి 12 అయినా కూడా ఏడ్ చేసేది, నేను వెళ్ళిపోవాలి నాకు వేరే వర్క్ ఉంది నేను స్ట్రెయిన్ అయిపోయాను. కొంచెం సెన్సిటివ్ అండి ఆ అమ్మాయి, ఓకే కొంచెం భయపడుతుంది కూడా. అంటే ఇప్పుడు నేను ఫైర్ అయితే నేను కూడా ఆపేసా, భయపడను నేను. తను ఆ ఫైర్ చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, తన కొంగుకి అంటుపెట్టారు, అది పైకి వెళ్ళిపోయింది. ఒక్కసారి తన అయిపోయింది, అట్లా 2-3 సార్లు జరిగింది లొకేషన్లో, నేనున్నప్పుడు ఒకసారి జరిగింది. సో కొంచెం ఆమె భయస్తురాలు, భయపడుతుంది. ఇప్పుడు ఆయన యాక్సిడెంట్లో కూడా తను భయపడే హార్ట్ స్ట్రోక్ వచ్చింది తనకి. తన బ్లడ్ చూసి తను భయపడిందని చంద్ర గారితో మాట్లాడాను నేను. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఏమైంది చంద్ర అంటే, ఇలా వస్తున్నామ్మా ఊటీ నుంచి వస్తుంటే ఇలా యాక్సిడెంట్ అయింది, తను 170 స్పీడ్లో ఉన్నాడు డ్రైవర్, ఆర్టీసీ బస్సు వస్తుంటే క్రాస్ చేస్తే ఇటు స్కిప్ అయి పడిపోయాము, తను నా బ్లడ్ చూసి మామ మామ అంటూ బ్రీతింగ్ ఆగిపోయింది మహతి, ఇన్ కేసు అంబులెన్స్ వచ్చి ఉంటే బతికేదమ్మా, 20 minutes 1 hour అయిందంటండి వచ్చేసరికి, తను అప్పటికే బ్రీత్ ఆగిపోయింది. అంటే ప్రాబ్లం ఎవరిదని చెప్పారు? అంటే అక్కడ డ్రైవర్ ఏమన్నా? డ్రైవర్ స్పీడ్లో ఉన్నారండి వెహికల్, వీళ్ళు ఊటీ నుంచి ఫుల్ స్ట్రెయిన్ అయి నిద్రపోయారు. మామూలుగా అయితే వీళ్ళే వెళ్తారు డ్రైవింగ్ అంతా, హారియర్లో వెళ్తారు. సో తిను రీసెంట్లీ కార్ తీసుకున్నాను మహతి, మా కార్లో వెళ్ళాను. సరే నైట్ జర్నీ, మార్నింగ్ షూటింగ్ ఏదో సిగ్నేచర్ పెట్టాలంట అగ్రిమెంట్. ఓకే. సో అలా బయలుదేరాము, ఇలా జరిగిందని చెప్పి చాలా ఏడ్చేసాడు అతను. మేడం ఇప్పుడు అంటే పవిత్ర గారు ఇప్పుడు మీతో యాక్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఇట్లా మీరు చెప్పారు ఇట్లా పర్సనల్గా తను కొన్ని షేర్ చేసుకుంటారు చెప్పి, అసలు ఫస్ట్ ఈ చంద్ర గారికి కానీ లేదా పవిత్ర గారికి కానీ అంటే రిలేషన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అంటే నా గ్రూప్ షూట్ అంతా అందరిది ఆల్ వైట్ కాంబినేషన్ చేస్తారు, సిస్టర్ బ్రదర్ రోల్ వాళ్ళిద్దరిది ఒక్క కాంబినేషన్ ఒకటి ఉండేదండి. సో వాళ్ళ సీన్ అప్పుడు నేను ఉండను, నా సీన్ మా ఇద్దరిది కాన్వర్జేషన్ ఉంటుంది, మళ్ళీ పవిత్రది అతనిది చంద్రాది ఉండేది, తన బ్రదర్ రోల్ ఇందులో. సో నాకు సడన్గా తెలిసింది ఒక 1.5 year క్రితం తెలిసి ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాం మహతి అని కాల్ చేశారు. ఓ నైస్ కంగ్రాట్స్ అని చెప్పాను అంతే. అంటే దాదాపు 5 years నుంచి వాళ్ళు లివింగ్ లో ఉన్నామని కూడా, అంటే అది కూడా అంటే అతను వాళ్ళ వైఫ్ గురించి చెప్తా ఉండేది. అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఫస్ట్ వైఫ్. చంద్ర గారు కూడా లవ్ మ్యారేజ్, 2 kids, వాళ్ళ బేబీది ఏదో టాటూ ఉండేదండి చేయి మీద, తనకు ప్రొఫైల్ పిక్ కూడా వాళ్ళ బేబీదే ఉండేది ఫోన్లో. నైస్ అనగానే మళ్ళీ వాళ్ళ పర్సనల్స్ కదా మనం అడగద్దని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకని అంటారు మేడం? అంటే ఇట్లా లవ్ మ్యారేజ్, చంద్ర గారు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ అట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇట్లా మళ్ళీ తిను డైవర్స్ అయిపోయింది, తిను సింగిల్ లేడీ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ ఉండేది. తను ఒకసారి సేవ్ చేశారని చెప్పారు, బర్త్డే అప్పుడు ఫైర్ అయినప్పుడు తను సేవ్ చేశారని చెప్పారు ఏదో ఇంటర్వ్యూలో చూసాను. అంటే నేను చెప్పాను కదా ఒక బర్త్డే సీన్లో ఫైర్ అయిందని చెప్పి, అట్లా ఇంకో బర్త్డే సీన్లో కూడా ఫైర్ అవ్వడం, ఈమెను సేవ్ చేయడం, కొంచెం ఏదైనా హెల్ప్ చేసి. ఇప్పుడు వావ్ షోకు తను పిలిచినప్పుడు కూడా తనను తీసుకురావడం అందరినీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి. అదే మేడం, అంటే మీకు ఇద్దరులో ఎవరు మంచి క్లోజ్గా ఉంటారు మేడం? ఇద్దరు బాగానే మాట్లాడేది, పవిత్ర బాగా క్లోజ్, చందు కూడా మాట్లాడేది అప్పుడప్పుడు ఫోన్ చేసి, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు మహతి, ఏమన్నా ఉంటే చెప్పమా నేను కూడా చేస్తాను, అట్లా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. ఏదైనా ఫోటో బాగున్నా నైస్ డీపీ అని మెసేజ్ పెడతారు. నిన్న 2 days కింద కూడా మాట్లాడారు, ఇట్లా అయింది మా ఇలా జరిగింది అని చెప్పి. నేను కాల్ చేసి ఏంటి చందు ఇలా వచ్చింది న్యూస్లో అంటే, ఇది నిజమే, ఇట్లా ఫైర్ ఇట్లా డ్రైవింగ్లో అమ్మాయి అన్కాన్షియస్లో అయినా వెళ్ళేసరికి తను చూసి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మాది, అంబులెన్స్ వచ్చి ఉంటే బతికేది మా అని చెప్పారు. బాధపడితే సరే జాగ్రత్తరా, బాధపడకు, ఇంకా ఏం చేయలేం కదా, టేక్ కేర్ అని చెప్పా. నేను మళ్ళీ కట్ చేస్తే సూసైడ్ అని మార్నింగ్ మాకు టీవీ అసోసియేషన్ గ్రూప్ ఉంటుంది అంటే దాంట్లో వాళ్ళు పిక్ వేసే అసలు ఇవ్వాలి అని మెసేజ్ వస్తారు. నేను షాక్, నిన్న మిడ్నైట్ ఎర్లీ మార్నింగ్ మెసేజ్ వచ్చింది తను ఇలా చనిపోయారు సూసైడ్ చేసుకుని. చాలా బాధిస్తుంది. అంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ కదా శ్యామ్. సో ఇప్పుడు ఈ ప్రాణాన్ని మనకు దేవుడు తీసుకుపోతే ఓకే, మనం ప్రాణాన్ని ఇది చేయడం అనేది అయితే కరెక్ట్గా తొందరపడ్డాడు అనుకుంటున్నాను నేను.
శ్యామ్ చాలా అతను చాలా అంటే ఏదైనా లోన్లీ ఫీల్ అయ్యిందా లేకుంటే ఏదైనా బ్రెయిన్కి ఏమైనా అయి ఉన్నదా యాక్సిడెంట్లో అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది. అంత తొందరగా ఎందుకు ఇట్లా వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, పాపం ఈ పిల్లలు కూడా ఉన్నారు కదా, పవిత్ర పిల్లలు కూడా ఉన్నారు కదా, అందరినీ 4 kids లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె చంద్ర గారి అదే మన చందు గారి వాళ్ళ వైఫ్, నేను షాక్. ఈరోజు ఇంటర్వ్యూ చూశాను, చంద్ర గారి వైఫ్ ఇది ఇంటర్వ్యూ చూసి తను కూడా చాలా ఏడ్ చూస్తుంటే చాలా బాధ వేసింది. అదే మేడం, అంటే అంటే అంత ప్రాబ్లం ఏమి ఉండేది కాదు, అంత ప్రాబ్లంగా కూడా ఉండేది కాదు, ఎప్పుడైనా వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టేవాడు. అంటే అది ఇబ్బంది పెట్టడం అంటే కొంచెం తెలిసి చందు అయితే చాలా మంచోడేనండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు, కానీ వాళ్ళ బేబీ అంటే మాత్రం అతనికి చాలా ఇష్టం. వైఫ్ బేబీ గురించి ఎప్పుడు నాకు చెప్తా ఉండేది గ్యాప్లో, ఎప్పుడైనా లంచ్ చేసినప్పుడు నా బేబీ ఫోటో చూడు మహతి, నా బేబీ బర్త్డే అయింది, ఇలా చెప్తా ఉండేది. అంటే ఈ శిల్ప గారు కూడా చెప్పడం జరుగుతుంది, అంటే ఇట్లా వస్తారు ఇంటికి సడన్గా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటారు, ఎప్పుడో దాదాపు వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు. షూట్లో అయితే తను చాలా మంచిగా ఉండేవాడు, అందరితో సరదాగా. ప్రొఫెషన్గా అయితే పర్సనల్స్ ఏం రాకపోయేది. వాళ్ళ బేబీ గురించి నాకు అప్పుడప్పుడు చెప్పేది, మహతి గారు మా బేబీని చూడండి, ఇట్లా ఫోటో చూపించడం, అట్లా ఫ్రెండ్లీగా. అందరూ ఆర్టిస్ట్లో మేము మాట్లాడుకుంటాం మంచిగా. అలా లంచ్ టైంలో కలుస్తాం అందరం, ఈవినింగ్ స్నాక్ టైంలో అందరం కలుస్తాం, అప్పుడు మాట్లాడుకునేది. నాకు తెలిసి అయితే లొకేషన్లో పవిత్ర అండ్ ఇద్దరు కూడా పాజిటివేనండి. సో ఎలాంటి ఇష్యూస్ గొడవలు ఏం లేవు. ఆయనకు కూడా యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్, ఇలా చేయాలా అలా చేయాలని డైరెక్టర్ని అడిగేది చందు. తన డ్రీమ్ అన్నట్టు మంచి యాక్టర్ అవ్వాలని. అట్లా నాకు కానీ పర్సనల్స్ ఎక్కువ తెలియదు వాళ్ళ వైఫ్ గురించి. కానీ లవ్ మ్యారేజ్ అని చెప్పారు, 2015లో అయింది మహతి అని చెప్పారు. అండ్ వాళ్ళ బేబీని చూపించారు 2 సార్లు. పవిత్ర కూడా తన హస్బెండ్తో ఇట్లా బ్రేకప్ అయింది మా ఆమె తను ఎప్పుడో పర్సనల్ ఒక లైవ్ వీడియో ఇచ్చారు 1 hour నాకు, అప్పుడు తను పర్సనల్గా చెప్పారు. లాస్ట్ ఇయర్ నేను ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాను, ఉండుంటే బాగుండేది. కానీ చాలా మిస్ అవుతున్నా అండి, చాలా అంటే ఇలా జరగకూడదు. టైం బ్యాడ్. అంటే ఒకటే సీరియల్లో మీరు కలిసి ఇతని కాంబినేషన్ చంద్రతో నేను రాధమ్మ కూతురు కూడా ఆయన కాంబినేషన్ చేస్తున్నాను. కొంచెం బాధ వేసింది. పక్కన మొన్న మేము లాస్ట్ మంత్ కూడా ఇద్దరం హైట్ కాంబినేషన్, కొంచెం హైట్ తక్కువ ఉన్న అమ్మాయి మేమిద్దరం నిలబడినప్పుడు హైట్ పర్సనాలిటీ కొంచెం ఇట్లా ఆమె కోసం ఇట్లా 2 కాళ్ళు స్ప్రెడ్ చేసి షార్ట్లో నిలబడి ఇలా చేయనా అలా చేయనా అని చెప్పి మంచి క్యారెక్టర్ రాధమ్మ కూతురులో కూడా అతన్ని మంచి రోల్ బాగా చేస్తే బాగా నవ్వించేవాడు మధ్యలో. అప్పుడు కూడా చెప్పారు మహతి బాగున్నాను మా, నేను పవిత్రని ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా మహతి అంటే ఆల్ ద బెస్ట్ చంద్ర అని చెప్పారు అంతే, లాస్ట్ 2 months బ్యాక్. అంటే జనరల్గా మీకు తెలిసినంత వరకు కూడా అంటే మీ జర్నీలో మీతో పాటు వాళ్ళకి తెలుసు కాబట్టి, అంటే అంత వీక్గా ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలి అని చెప్పని అంత అసలు అది మనకు అసలు ఆ సూసైడ్ చేసుకునే అంత డీప్ ఎట్లా వెళ్ళిండ్రో మాకు అసలు మాకు అంటే షూట్లో మాట్లాడతాం తప్ప ఈ పర్సనల్స్ తెలియదు కదా మనకు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎలా ఉందో, వాళ్ళ ఎంత కెమిస్ట్రీ ఉందో. అంటే నేను కొంచెం 1.5 year అవుతుంది నేను ఆ త్రినేని చేయట్లేదు, వేరే షూటింగ్లో ఉన్నా, మళ్ళీ నా ట్రాక్ రాలేదు. సో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తను కూడా త్రినేనిలో లేడు, తను కూడా 1.5 year నుంచి. ఇద్దరం సేమ్ టైంలో ఎగ్జిట్ అయ్యాము. సో మనకు ఇంకా పర్సనల్గా మనం కలిస్తే బాగుండేది. సార్ తను న్యూ ఇయర్ అప్పుడు కాల్ చేస్తే వెళ్ళాను, ఒక వీడియో తీసుకున్న, లైవ్ వీడియో ఇచ్చారు. సరే అని చెప్పేసి నార్మల్ హాయ్ బాయ్ అంటే ఇంకా మళ్ళీ గుస్సి పర్సనల్స్కి నేను వెళ్ళాను. తను చెప్పింది మాత్రం మ్యారేజ్ చేసుకున్నాను మహతి అని చెప్పింది, ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పాను అంతే. తిను కూడా చెప్పారు, తను కూడా చెప్పారు. జనరల్గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో ఇట్లాంటి ఇష్యూస్ అయితే చాలా కూడా జరిగినాయి ఇంత ముందు కూడా సీరియల్స్ సంబంధించిన. అదే ఇది సూసైడ్ అనేది అయితే ఎవరికైనా నాట్ చందు అందరు ఎవరైనా కూడా తొందరపడి ప్రాణాలు తీసుకోకండి, దానికి సొల్యూషన్ ఉంటుంది. డిప్రెషన్ వెళ్ళిపోకండి, అలాంటప్పుడు హాస్పిటల్ వెళ్ళండి, అడ్మిట్ అవ్వండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, మెడిటేషన్ చేయండి. మీ గురించి మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మ నాన్న అంత కష్టపడి కానీ పెంచి పెద్ద చేసి చదివించి అన్నీ చేసి వాళ్ళు ఇట్లా చనిపోతే ఎట్లా డైజెస్ట్ అవుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు పాపం 60+లో ఉన్నారు. కొడుకు తలకొరి పెట్టే కొడుకు ముందే వెళ్ళిపోతే ఎంత బాధ వేస్తుందండి. నాకు ఇంటర్వ్యూ చూసి నాకైతే యూట్యూబ్ ఓపెన్ చేద్దామంటే భయం వేస్తుంది. అంత వేస్తే నాకు చాలా బాధ వేసింది. ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. జస్ట్ 2 ఎంత అండి, మొన్న మదర్స్ డే 12th అయిందా, ఈరోజు డేట్ ఎంత 18th, నిన్న కదా తను చనిపోయింది. సో 1 week కూడా ఉండలేదు ఆయన. సమ్ యాక్సిడెంట్లో కొంచెం ఆయన అంతా చెప్తుండగా ఇంటర్వ్యూలో మెంటల్ కండిషన్ అది బాగలేదు, నేను ఇంకా రిపోర్ట్స్ అన్నీ రావాలి, నాకు అంత పవిత్రయే కనబడుతుంది, నాకేం అవ్వట్లేదు. ఇది తను కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తారు. 2 days ముందు నేను కూడా వస్తున్నాను పవిత్ర ఏదో మెన్షన్ చేశాడు. అవును, ఆ ట్యాగ్స్ కూడా
ట్యాక్స్ చేశారు, అది చేశారు, మాట్లాడారు, అంతా చెప్పారు. నాకు కూడా కాల్ చేసి మాట్లాడారు. మేమంతా త్రినేని సేమ్ టీం కదండి. నేను ఇంకా వేరే ఆర్టిస్టులు త్రినేని వాళ్ళు విష్ణు అమ్మాయి ఉండారు, కర్లింగ్ హెయిర్ అమ్మాయి, ఆమెకు ఫోన్ చేస్తే ఇట్లా ఇట్లా అయింది సిస్టర్, నేను కూడా వెళ్ళా, మహబూబ్ నగర్ వెళ్ళారు అందరు వాళ్ళు. ఆ రోజు నేను వేరే షూట్లో ఉన్నా. ఏదైనా కూడా కరెక్ట్ కాదు, అంతా చాలా బాధేస్తుందండి. అంతే, ఇంతకంటే మనం మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, వాళ్ళంతా వాళ్ళ గ్రోత్ అంతా గందరగోళమే. పాపం తను కూడా చాలా ఎమోషనల్ అయితే చాలా బాధేసి నాకు వీడియో చూస్తుంటే భయం వేస్తుంది. నాకు పిల్లలు కూడా ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు. ఇంకా అంత తొందరపాటుతోనే అయితే ఏమోనండి, నాకు ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్, తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి సూసైడ్ చేసుకున్నాడు అని అనుకున్నాను. ఇప్పుడు తను అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. తన యాక్సిడెంట్లో తనకు దెబ్బలేం తగలేదంట, హార్ట్ స్ట్రోక్. తినకి బ్లడ్ వచ్చింది చూసి భయపడి, తను సెన్సిటివ్, షూట్లో కూడా 2-3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి భయపడుతుంది తొందరగా. సో అలా ఆమెకి అంబులెన్స్ కనుక వచ్చి ఉంటే తను బతికేదేమో. తను అట్లా అయ్యేసరికి తిను డైజెస్ట్ చేసుకోలేకపోయిండు, తిను ఇది అయిపోయింది. ఇది తినైతే ప్రాణం తీసుకోవడం అయితే చాలా మిస్టేక్ అనండి. ఇప్పుడు ఆ పిల్లలకి కూడా సెక్యూరిటీ లేదు కదా, ఈ పిల్లలకి లేదు, తన పిల్లలకి లేదు, అంతా స్పాయిల్. 4 కిడ్స్ కెరియర్ స్పాయిల్ అయిపోయింది. దానికి నాకు బాధ వేస్తుంది ఇంకా. సో ఈమె వెళ్ళిపోయినా తను యాక్సిడెంటల్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చి హెల్త్ ఇదైపోయింది కదండి. యాక్సిడెంట్ అయినా దెబ్బలేం తగలేదంట, చిన్న చిన్న దెబ్బలే. తిన బ్లడ్ చూసి తను తట్టుకోలేక బ్రీత్ ఆగిపోయింది. మహతి ఒక 20 minutes సఫర్ అయింది. నేను కాన్షియస్లో లేను. నేను హాస్పిటల్ వెళ్ళేసరికి తనకి వెహికల్ లేట్ అయిపోయిందని చెప్పారు చంద్ర. సో అక్కడ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత తన బ్రీత్ ఆగిపోయింది. ఇదంతా జరిగింది. మేమందరం అసలు మాకు డైజెస్ట్ కాలే. ఫ్రెండ్ కదండి, మాతో అంతా మాట్లాడుతూ ఉంటుంది. మేము ఒక జ్యువెలరీస్ చూసుకుంటాం, ఫోన్లు చేస్తాం, అప్పుడప్పుడు వెళ్తాం. లొకేషన్లో ఒక 3.5 years వర్క్ చేశాను. నాకు ఉంటుంది కదా ఫీల్. చాలా బాధపడ్డా నేను, చాలా అంటే చాలా బాధపడ్డా. హాయ్ డార్లింగ్ అంటది ఎప్పుడు నన్ను. ఈ హిట్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను రా, హాయ్ డార్లింగ్ ఇలా పెట్టారేంట్రా తమ్ముళ్ళు అంటే, అరే నువ్వు చెప్పాలరా ముందే అని నేను ఇట్లా అనుకున్నాం. మేము ఇద్దరం జస్ట్ ఒక 1 week. నాకు అసలు ఇదైపోతుంది. మొన్న మాట్లాడిందండి, ఒక 3-4 days బ్యాక్ మాట్లాడింది నాతో. ఏమోరా అలా పెట్టారు అది అంటే, టైటిల్లో హిట్ టీవీలో ఇస్తే టైటిల్ పిచ్చిగా పెట్టారు మహతి అంటే, అయ్యో వాళ్ళకి ముందు చెప్పాలరా నువ్వు టైటిల్స్ ఎలాగో పెడతారు యూట్యూబ్లో అని చెప్పి, అది నేను లాస్ట్ మాట్లాడా తనతో. ఒక రీసెంట్లీ మాకు 1000 episodes పార్టీ ఇచ్చారు సార్ సాయిబాబా గారు. మాకు అందరికి ట్రీట్ లంచ్ అరేంజ్ చేస్తారు నేను టీం అందరికి. అప్పుడు నా ఎదురుగా కూర్చుంది, చేపల కర్రీ, ఫిష్ కర్రీ, నువ్వు తినరా అని నాకు ఇచ్చింది. నేను నిన్న హాయ్ డార్లింగ్ ఉండు కాసేపు ఫోటోలు దిగుదాం అని అంటే, లేదురా వేరే షూట్ నుంచి వచ్చా అన్న, బాయ్ రా అని చెప్పి అట్లా మాట్లాడుకున్నా. ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు లాస్ట్ డే, జస్ట్ 1 week బ్యాక్ అండి. నాకు అవన్నీ గుర్తొచ్చేసి చాలా బాధ వేసింది. చాలా అంటే చాలా. మా మదర్కి కూడా చాలా ఇష్టం. మా ఇద్దరు కాంబినేషన్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అందరు నాకు పంపిస్తున్నారు మా వీడియోస్. నాకు చిందు గారు ఇలా మేము లొకేషన్లో కూడా బెట్టింగ్ చేసుకునేది. నేను మా తిలోత్తమ, నువ్వు ఇంత వెయిట్ తగ్గితే నీకు 3 lakhs ఇస్తా, నువ్వు ఇంత తగ్గితే 3 lakhs ఇస్తా. అట్లా సిల్లీగా ఫుడ్ ఏదైనా తెస్తే పెట్టడం. క్వీన్ అని పిలుస్తుంది, ఏ క్వీన్ అని నేనంట. అట్లా మంచి రిలేషన్. అన్ని రోజులు వర్క్ చేసినా ఎలాంటి ఇష్యూ లేదు. చాలా కూల్గా జరిగింది జర్నీ. వెరీ స్వీట్, వెరీ ఫ్రెండ్లీ నేచర్ అమ్మాయి. హాయ్ ఆల్, ఇప్పుడే తిలోత్తమ గారి లైవ్ చేశాను. పవిత్ర గారిది త్రినేని సీరియల్లో పవిత్ర గారు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసాము. తన లైవ్ చేశాను, మీరు తన లైవ్ని చూడండి. చాలా బాగా మాట్లాడారు 30 minutes. అండ్ తన ఛానల్ పీసీ బెస్టీస్ ఫర్ ఎవర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఒక ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు. డెఫినెట్గా మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని పవిత్ర గారు వెయిట్ చేస్తున్నారు. తనని బ్లెస్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పు, జయరామ్ పవిత్ర అఫీషియల్ ఉంది. సో మీరు వీళ్ళ ఛానల్ని బ్లెస్ చేస్తారు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహతి అఫీషియల్. ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్, ప్లీజ్ కామెంట్. మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకుంటాము. పవిత్ర అండ్ నేను అండ్ చంద్ర కూడా చాలా మంచోడు. మనకి వాళ్ళ జర్నీ మనకు తెలియదు అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు మనం డిస్టర్బ్ చేయం కదా, మనకు తెలియదు ఇంకా పర్సనల్స్. ఇలా ఇవ్వడం అయితే పిచ్చి షాకు. చాలా మిస్టేక్ చేశాడు చందు. తన లైఫ్తో పాటు తన పిల్లల లైఫ్, తన వైఫ్, తిన పిల్లల లైఫ్ కూడా ప్రాబ్లమే. అంటే కేరింగ్ అనే చేయాల్సింది. తను మిస్ అయిపోయింది. తన పిల్లలు కూడా పాపం ఎవరు లేరు కదా ఇప్పుడు తనకు కూడా. తన ఫాదర్ కూడా రీసెంట్లీ చనిపోయారని చెప్పారు పవిత్ర గారు వాళ్ళ ఫాదర్. అంటే ఒక సీరియల్ అనే కాదు మేడం, సీరియల్ అనే కాదు, సీరియల్ ఆర్టిస్ట్లనే కాదు, సినిమా ఆర్టిస్ట్ బయట కూడా ఎట్లా బయట ఎక్కడైనా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లా అంటే మ్యారిటల్ ఇల్లీగల్ అఫైర్స్తో
ఉండి అట్లా అది ఎట్లా ఏదైనానండి తీసుకోవాలి? ఇదంతా మొత్తం ఏం దీనికి ఏమన్నా మోటివేషన్ క్లాసెస్ మెడిటేషన్ ఏమో తెలియదు కానీ మనం చేసుకుంది మన సేవింగ్స్ మన అకౌంట్లో ఎట్లా స్టోర్ అవుతుందో మనం చేసే మంచి వర్క్ చెడ్డ వర్క్ కర్మ అది కూడా వెనకాల స్టోర్ అవుతుంది. మనం ఎంత క్లియర్గా లైఫ్ని మంచిగా చేసుకుంటే మన లైఫ్ ఎగ్జిట్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఎంత తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ కూడా అట్లనే ఎగ్జిట్ అయిపోతుందండి. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది, మధ్యలో కూడా రాయి పెడితే ట్రైన్ పడిపోయి లైఫ్ ఎట్లా పోతుందో మన జర్నీకి మనకు రాళ్ళు గీళ్ళు అడ్డం వస్తే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మంచిగా ఉండమంటున్నా నేను. మంచిగా మ్యారేజ్ చేసుకోండి, రిలేషన్లో ఉన్నా కూడా మంచిగా క్లారిటీగా ఉండండి, చీటింగ్ లేకండి. సింపుల్ నిన్న అయితే అంటే ఒక కుక్కల విషయం సార్, ఒక డాగ్ గురించి ఒక 5 మేల్ అదర్ కంట్రీ వల్ల లేదంటే ఇక్కడ ఏరియా తెలియదు నాకు, న్యూస్లో చూసా. డాగ్ వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత డాగ్ బయటకు వెళ్ళిందంటండి, గేట్ ఓపెన్ ఉంటే బయటకు వెళ్ళి అరుస్తే అతను ఒక 5 తీసుకొచ్చి రౌడీల్ని పెద్ద పెద్ద కట్టెలతో డాగ్ను తలకు పగలగొట్టేశాడు. వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని దారుణంగా కొట్టారు. హెడ్కి తగిలింది, చెయ్యి ఇరిగింది. ఒక డాగ్ బయటకు వస్తే అంత క్రూయల్గా మనుషులు డాగ్ని అట్లా కొడితే అసలు మనుషులు ఏం బతుకుతారు? లైఫ్ ఏంది అసలు? దీనికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఇక డాగ్స్ కోసం కూడా వాకింగ్ చేస్తారు, స్ట్రీట్ డాగ్స్ కొడుతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మనుషులు ఇంత ఎందుకు ఘోరంగా అయినారు? ఇప్పుడు వాళ్ళు కొట్టారండి, మర్డర్ కేసు, జైలుకి వెళ్ళాలా? వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయా? ఎందుకు ఇట్లా తయారవుతున్నారు జనాలు అని నాకైతే అది కోలుకోక ముందుకే మళ్ళీ చంద్ర అది కేసు. అసలు ఆ డాగ్ గురించి నేను ఏడ్చాను. నాకు డాగ్ లవర్, నాకు డాగ్స్ ఎనిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇట్లా కొడితే నేను అంతా నాకు లైఫ్ మీదనే ఎట్లా అనిపిస్తుంది. దీనికి ఒక సపరేట్ ఇన్సిడెంట్స్ కానీ ఇప్పుడు డాగ్స్కి వచ్చిన ఇన్సిడెంట్స్ అట్లనే చట్టం తీసుకురావాలి. అట్లా కొట్టడం చంపడం అంత మన మూగజీవులను చంపేటాడు, మనుషులను కూడా ఈజీగా చంపేస్తాడు. ఆ ఒక లేడీ అని చూడకుండా కొట్టేశాడు. బాగా లేస్తారు, కల్చర్ బాగాలేదు, మారాలి. అంటే ఈ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసే అంటే చాలా మందిని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఓపిక ఉండలేదు మనిషికి. అంటే ఇంట్లో నుంచా వాడి బ్లడ్ ప్రాబ్లమా, జీన్స్ అది లేదు, ఓపిక అనేది లేదు మనిషికి. ఆగలేకపోతున్నాడు. ఫుడ్ ఇంట్లో 5 నిమిషాలు ఆగరంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. అంటే తొందరగా అయిపోవాలని తొందరగా క్షణికానందం కోసం వెంటనే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నాకు ఫుడ్ కావాలి 5 నిమిషాలు అంటే అది ఉడికేలోపే ఆన్లైన్లో ఏదో బుక్ చేసుకుని తినేస్తున్నారు. ఆ ఫుడ్ వాడు ఎలా చేశాడో, ఖరాబ్ అయిందో, బాగుందో, లోపల పురుగులు ఉన్నాయా ఏమో ఏమీ లేదు, తినాలే అంతే. నైట్ అంతా ఫోన్ చూసుకోవాలి, యూట్యూబ్లు చూడాలి, వీడియోలు చూడాలి, నిద్రపోవాలి. లైఫ్ అంతా ఏమంటారు మోర్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు చేసుకుంటున్నారు. ఈ వర్కౌట్కి జిమ్ అంటున్నారు, 1 year ప్యాకేజ్ తీసుకుని 4 రోజులు పోతున్నారు, మిగతా డబ్బులు వేస్ట్. ఏది కూడా అలాగే జరుగుతుంది ప్రతి విషయం. ఇప్పుడు అదే హెల్త్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటే మనం ఆ ప్రాబ్లం తగ్గట్టు హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోగం ఉంటుందండి. కారు సర్వీసింగ్ ఎట్లా ఇస్తాము, మన హెల్త్లో కూడా మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది బ్లడ్ టెస్ట్ చేస్తే ఏది విటమిన్ తక్కువ ఉంది, ఏముంది చూసుకొని ఆ విటమిన్స్ ఫుల్ఫిల్ చేసి కొంచెం ఒక అరగంట యోగా, ఒక అరగంట ఎక్సర్సైజ్, రోజు ఒక కుక్కలకి, పిల్లులకి, ఎనిమల్స్కి ఫుడ్, జస్ట్ ఆవులకి 4 బత్తాయిలు, ఒక అట్టి పండ్లు, కొంచెం అమ్మ నాన్నలతో ఫోన్ మాట్లాడే ఒక అరగంట, వైఫ్తో టైం, పిల్లలతో టైం, ఇవన్నీ చేస్తే మస్తు ఉంటుంది. ఫోన్ తోటే మనిషి 24 hours ఉంటున్నాడు. అందుకనే బ్రెయిన్కి మనం బ్రెయిన్ అంటండి లక్షల కోట్ల ఉంటుందంట, మనకి ఇస్తుందంట. మన బ్రెయిన్లో ఉన్న చిప్ ఖాళీ ఉందంట. మనం వాడింది ఘోరందంట మన బ్రెయిన్లో. మన బ్రెయిన్నే మనం వాడట్లేదు. మన బ్రెయిన్ మొత్తం పడుకోబెట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, అంత ఖరాబ్. ఇప్పుడు బ్రెయిన్, మీరు ఇంటర్వ్యూకి రావాలి, ఇవాళ మహతీది ఇంటర్వ్యూ ఉంది, మీ బ్రెయిన్ మీకు ఇంటిమేట్ చేశారు సుధాకర్ సార్, మీకు కాల్ చేశారు, మీరు వచ్చారు. అట్లే మన బ్రెయిన్కి మనం వర్క్ని ఫుల్ఫిల్ చేయాలి, మనం మోటివేట్ చేసుకోవాలి. మన బ్రెయిన్ మనకి హెల్ప్ చేస్తుంది. మన బ్రెయిన్కి మనం లవ్, నేను లవ్ లేకపోతే చచ్చిపోదా అంటే ఇంకా తాడు చూపిస్తుంది, ఇక చచ్చిపోరా భయ్ అని చెప్తుంది, అదే చూపిస్తుంది. బ్రెయినే మనకి ఇంటిమేట్ చేస్తుంది. మనకి నోట్లోంచి సూసైడ్ ఇట్లాంటి మాటలు రావద్దు. బ్యాడ్ టాక్, సూసైడ్, ఇవన్నీ ఏంటంటే మన బ్రెయిన్ రికార్డ్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్. ఆ రికార్డ్ అయితే మనకు హెల్ప్ చేస్తుంది. మనం ఫుడ్ అనుకోండి సార్, జిమ్కి వెళ్తావు, బాదం నానబెట్టి తింటావు, అది ఫుడ్ మనం డైట్ అనుకుంటాం. మనం ఏది రేపు నేను జిమ్కి వెళ్తున్నాను ఇది తినాలంటే అది మనకి ఇంటిమేట్ చేస్తుంది. శ్యామ్ ఎగ్ తినరా బాయ్, 5 ఎగ్గులు తిను, బాదం తిను, నువ్వు హెల్తీగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, అది మనకు చెప్తుంది. అట్లే నువ్వు లవ్ చేస్తే దాన్ని కుడిపిచ్చేసి సంగనాగిపో,
ఇవన్నీ అది బ్యాడ్ అంతా అదే చూపిస్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకు చచ్చిపోతాం అన్నంత భయం అవుతుందండి. హాస్పిటల్కి వెళ్తే ఎందుకవుతుంది, అక్కడంతా బ్యాడ్. అట్లనే మన ఇల్లుని మన ఇదిని మనం మంచిగా క్రియేట్ చేసుకోవాలి. చెట్లు పెట్టుకోవాలి, గాలి రావాలి, పోవాలి, వెలుతురు ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఉతికిన బట్టలు, నీట్నెస్. బెడ్ మీద ఇడిచిన బట్టలు వేస్తారు అందరు. అది తినేదేమో సోఫాలో తింటారు, సోఫాలో అన్నం మెతుకులు పడతాయి. వాడు డైనింగ్ టేబుల్ కొంటాడు కానీ వాడు టీవీ కొంటాడు, 4 టీవీలు 1 టీవీ వాడతాడు. అంటే దుబారా ఖర్చు తగ్గియాలి. మనకి ఏం అవసరం అదే. మన మైండ్ని మనం మోటివేట్ చేసుకొని మంచిగా ఉంటే లైఫ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. వైఫ్ పెళ్లి చేసుకుంటే ఫిక్స్ అయిపో, నేను నా భార్యను 100 సంవత్సరాలు చూసుకుంటా, నా పిల్లలతోటే నా లైఫ్ నా అంటే నీకు సబ్ కాన్షియస్ మైండ్ హెల్ప్ చేస్తుంది. నీ భార్య రాబాయ్ నీకుందా, నువ్వు సబ్ కాన్షియస్ మైండ్లో 100 మంది అమ్మాయిలను కుప్ప పెట్టేసుకో, ఇంకా నీకు ఎవరు నచ్చరు, నీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫుడ్ 10 రకాలు తింటే ఏం తింటావు, అన్ని 10 టేస్ట్లు. అట్లనే లైఫ్ కూడా మనీ, లైఫ్, మనీని సేవ్ చేస్తే మనల్ని మన దగ్గర మనీ లేనప్పుడు మనల్ని మనీ సేవ్ చేస్తే, మనీని నువ్వు సేవ్ చేస్తే, నువ్వు మనీని మిస్యూజ్ చేస్తే నీకు మనీ హెల్ప్ చేయదు. టైం అనేది లాస్ అయిపోతుంది. నీకు టైం లాస్ అయిందంటే లైఫ్ లాస్ అయిపోయినట్టే. మనీ, ఫుడ్, వాటర్. నీకు నీళ్లు ఉన్న డ్రమ్లో నీళ్ళు అన్నీ వాడేసినావు అబ్బా, నీకు డ్రమ్లో నీళ్లు మళ్ళీ రావాలంటే ఎంత టైం పడుతుంది? నువ్వు పారబోసుడు ఈజీ, అది ఒక్కొక్క చుక్కకి ఎంత వాల్యూ ఉంటుంది. నీళ్ళు లేని చోట ఎంతమంది చచ్చిపోతున్నారు నీళ్ళే. సో ఏదైనా సార్, ఏదైనా శ్యామ్ ఒకటే లెక్క. చెట్టుకు నీళ్ళు పోస్తే పెరిగి కాయలు ఇస్తుంది, నీళ్ళు పోయిపోతే ఎండిపోయి చచ్చిపోతుంది. లైఫ్ కూడా ఒక మంచి మోటివేషన్, ఒక మంచి ఇది మనం కాన్ఫిడెంట్గా అనుకోని మెడిటేషన్లో ఐఎమ్ స్ట్రాంగ్, నేను పీకుతా, నా గోల్ రీచ్ అవుతా, నా మదర్ ఫాదర్ని చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా, నా వైఫ్ని చూసుకుంటా, నా ఐఎమ్ లవింగ్ మై వైఫ్, మై లైఫ్ అని అనుకుంటే వాడు లైఫ్ నాది ఓన్లీ వాట్సాప్లో ఐఎమ్ క్వీన్ ఇన్ మై లైఫ్, ఇది ఒక్కటే ఉంటుంది నాకు. దీనికి నేను క్వీన్ అంటే నేను ఒక యువరాన్ని నా లైఫ్లో. నా మనీకి నేను బాగా రెస్పెక్ట్ ఇస్తాను, మనీని నేను ప్రేమిస్తా, నేను హెల్త్ని ప్రేమిస్తాను, నేను మంచిగా ఉండాలి, నేను అందగత్తెను, నేను బాగుండాలి, నా కారు, నా ఇల్లు, నా వాతావరణం నాకు బాగుండాలి, నేను స్ట్రాంగ్, నా మదర్ ఫాదర్ బాగుండాలని ఫస్ట్ పొద్దున్న లేసి ఇదే అనుకుంటా. నేను వాడి సంకరాకి పోవాలి, వీడు కుడిచిపోవాలని నేను అనుకోను. ఎప్పుడు అందరు బాగుండాలి, నేను బాగుండాలి, అంతే. నా గురించి నేను బాగా ప్రేమిస్తా శ్యామ్. తర్వాత దేశం అంతా ప్రేమించవచ్చు. ఫస్ట్ నీకు నువ్వే ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది ఏపో నేను బాగాలేను, నేను అందంగా లేను, నా జీవితం సంకరాయిపోయింది, నేను ఇంతే, నా జీవితం ఇంతే అంటే వాడి జీవితంలో సబ్ కాన్షియస్ మైండ్ ఇంతే అంటది. ఇక నువ్వు బాగాలేవు అని చెప్తుంది. అది ఇక నువ్వు మాట్లాడింది నీకు రిపీట్ అవుతుంది. మనకి ఇంకొకటి అండి, మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటే మనకి బ్యాడ్ హార్ట్ బీటింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి లెఫ్ట్ కాపండి, 5 నిమిషాలు వాటర్ తాగండి, ఒక పాటినండి, మూవ్ అవ్వండి. ఆ బ్యాడ్లోనే వెళ్తే మనకి ఏదో మనకు సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఇంటిమేట్ చేస్తుందంట, బ్యాడ్ వైబ్రేషన్ ఉంది, బీ కేర్ఫుల్ అని. అప్పుడు మనం కొంచెం థింక్ చేస్తే బాగుంటుంది. ఏమైతే నేను తోపును నాకేందనంటే పోతాం, ఎక్కడో పడతాం, వెళ్ళాలి. అంతే సింపుల్. తెలంగాణ వాడేది అంతే. ఏదైనానండి, ఏదైనా లైఫ్లో క్లియర్ ఉంటే, బట్టలు ఉతకకపోతే ఎంత గలీజు ఉంటుందో మన లైఫ్లో, మన బ్రెయిన్లో ఉన్న చెత్తను క్లీన్ చేయకపోతే అంత వరస్ట్ ఉంటుంది లైఫ్. అన్ని హెల్త్, వెల్త్ ఇంపార్టెంట్. అండ్ టాకింగ్, మనం మాట్లాడే విధానము, మనం తినే ఫుడ్, మన పక్కల చుట్టుపక్కల ఉన్న మనుషులు, మనం ఖర్చు పెట్టే విధానం. నువ్వు అప్పు తీసుకోకు, అప్పు ఇవ్వకు, నువ్వు దగ్గర ఉన్నామని నువ్వు దుబారా చేయకు, ఇంకొకటి దగ్గర డబ్బు తీసుకొని దుబారా చేయకు. 2 థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు లైఫ్ సక్సెస్ అవుతుంది. అయినా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి ఎలా మారాలి, ఇంటర్వ్యూ చూసి ఈ మాటలన్నా పెట్టండి, మారండి, మారితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు మోటివేషన్ సంబంధించి ఏమైనా వీడియో పెట్టారంటే అది ఎవరు చూడరు. ఇల్లీగల్ అఫైర్ గురించి పెట్టారు అనుకోండి, చూస్తారు. అది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు ఖరాబ్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. చాలా మంది ఇప్పుడు అవి చూసి ఇంకా అంతే, ఇంకా ఏం తెలియదు. ఇట్లాంటి సూచనలు అయితేనే ఉంటాయి, ఇట్లాంటి జీవితాలు పోతూనే ఉంటాయి, ఇట్లాంటి విడాకులు అయితేనే ఉంటాయి. మనకు ఇప్పుడు శ్యామ్ ఒకటే శ్యామ్, మంచి పెంచుకుంటే మంచి పెరుగుతుంది, చెడు పెంచుకుంటే చెడు పెరుగుతుంది. రూపాయి కూడా పెడితే 10, 10, 10, 100, 100, 100, లక్ష, 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 కోట్లు. సో 100 రూపాయలు కూడా నాకు వద్దు, నా బొంగులో అంటే ఇంకా అంతే ఉంటుంది ముచ్చట, ఏముండదు. ఇంకా ఏదైనానండి మనీ తోటే మొత్తం లింక్ సార్. మనీ అనేది నువ్వు సేవ్ చేయకపోతే లైఫే సేవింగ్ ఉండదు. ఇంకా నువ్వు మనీనే కాపాడు, నువ్వు పిల్లల్ని కాపాడుతావు, పిల్లల్ని చూసుకుంటావు. నీకు సేవింగ్స్ అనేది ముందు స్టార్ట్ చేసేది మనీ దగ్గరనే. మనం ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు అయితే కాయలు కాస్తే తింటారు అందరు. నువ్వు విత్తనం వేసి దాన్ని నీళ్ళేపోయిపోతా, నీకు చెట్టు ఎక్కడవుతుంది, కాయలు ఎక్కడ కాస్తాయి. ఏదైనా అండి లైఫ్లో మనీని సేవ్ చేస్తే నీకు మనీతోటి మెంటల్ టెన్షన్స్, అప్పులే ఉంటాయి, ఈఎంఐ ఉంటుంది, కారు ఈఎంఐ 10వ తారీఖు, ఇల్లు ఈఎంఐ 11వ తారీఖు, పర్సనల్ లోను 12వ తారీఖు, పిల్లల ఫీజు 20వ తారీఖు. ఇవన్నీ ఉంటే వాడికి మైండ్ ఎక్కడ పనిచేస్తుంది, స్ట్రెస్. వాడెవడో ఇల్లు కొనడానికి వీడెందుకు కొనుక్కోవడం, కిరాయి తీసుకో 10,000 పెట్టి, సింగిల్ బెడ్రూమ్ తీసుకో 5,000.
నీకు 50,000 జీతం అయితే 5,000 రూమ్ తీసుకో, 10,000 తీసేసుకో. పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకు, చిన్నది కొనుక్కో, కూల్ అవుతుంది కదా. చిన్న టీవీ కొనుక్కో. ఒక్కొక్కరు ఇంకొకటి చెప్పాలండి శ్యామ్ గారు, షాపింగ్ వెళ్తే బై 1 get 1 అని చెప్పి 20,000-30,000 కొనేస్తారు. ఆ 20,000-30,000 వీడికి ఇయర్ అంత వస్తుంది. అది ఆలోచించరు. ఎంతసేపు మనిషి పుక్కట్లో దొబ్బేద్దాం, పుక్కట్లోనే అన్ని చేద్దాం అంటే ఏది కుదరదు. వేస్ట్. ఇదంతా మారాలి, దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, అసలు సూసైడ్లే చేసుకోవద్దు, తగ్గాలి, మంచిగా మెడిటేషన్ చేయాలి. ఈ వైఫ్లది కూడా తొందరపడుతున్నారు బాగా. హస్బెండ్ డైవర్స్ విషయంలో 1కి 100 సార్లు ఆలోచించండి. మీ హస్బెండ్కి విడాకులు ఇచ్చినప్పుడు పేపర్లో రాసుకో, ఇప్పుడు విడాకులు ఇస్తాను, రేపు నీ కూతురు పెళ్ళి, నీ కొడుకు పెళ్ళి, నీ లైఫ్ ఏంటి, నీకు ఎవరు సెక్యూరిటీ, డబ్బులు ఇస్తే డబ్బులతో అన్ని పనులు కావు శ్యామ్. చాలా ఉంటుంది రిలేషన్లో, చాలా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. సిల్లీగా అనుకుంటారు, ఇక కామెంట్లు పెడతారు ఒక్కొక్కడు, ఇక వాడు ఇష్టం వచ్చినట్టు పెడతాడు వాడు. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ పెనాల్టీ వేయాలి 50,000. అప్పుడు కామెంట్లు తగ్గిపోయి ఖాళీ ఉండి బోర్ కొట్టి ఏదో ఒకటి కామెంట్ పెట్టేస్తాడు. ఏదో నేను ఇంటర్వ్యూలో ఇలా కూర్చుంటే నువ్వు ఫస్ట్ చక్కగా కూర్చొని మాట్లాడంటున్నాడు. నేనేదో సోఫా మంచిగా ఉందని ఇట్లా రిలాక్స్ కూర్చొని RGBలా కూర్చొని మాట్లాడితే ఓ అమ్మ కామెంట్లు మొత్తం 2,500 కామెంట్లు, నువ్వు చక్కగా కూర్చుంటావా లేదా, నువ్వు ఇట్లా ఎందుకు కూర్చున్నావు, మరి మీరు చక్కగా కూర్చోపోతే ప్రమాదం. మరి అదే మామూలు ఇట్లా రిలాక్స్ కూర్చొని, మా ఇంట్లో సోఫా ఉంది సార్, అది కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది, జస్ట్ రిలాక్స్గా లీనైనా. ఆ కామెంట్లు మొత్తం అది వైరల్ అయింది వీడియో, దాంట్లో మొత్తం నా కూర్చుని సిట్టింగ్ గురించే ఉంది. వాడు నా మాటలు వినరా భయ, నువ్వు నేనేం కూర్చున్నాను నువ్వు తర్వాత కానీ అని చెప్పి. అదే కదా మేడం నేను చెప్పాను ఇందాక, వాళ్ళు మనం మోటివేషన్ సంబంధించింది ఏమి అంటారు, చెడు ప్రభావానికి ఎక్కువ కలియుగం అంటారు కదా. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం, కలియుగం రా, ఇంకేంది, ఇంకా కథమే అయిపోతుంది. కలియుగం వస్తే అది లాస్ట్ అంట కదా, కలియుగమే. పాపాలు పెరిగిపోయి బాధలు, ఇదే మర్డర్లు, కేసులు, గొడవలు, ఇష్యూలు, షార్ట్ టెంపర్, ఈగోస్, అమ్మ మాటినారు, పెళ్ళం మాటినారు, గర్ల్ ఫ్రెండ్ మాటినాడు, వాడి మాట వాడే వినాడు, పోతాడు వాడే. ఎవడు ఎంత తొందరపడితే అంత త్వరగా చావు విషయంలో మాత్రం తొందర పడకండి. ఆడియన్స్కి అందరికి ఒకటే చెప్తున్నా, లైఫ్ వెరీ స్వీట్. సో మనం ఒక తల్లి బిడ్డను కనడానికి 9 నెలలు కష్టపడి మోసి, కానీ అది పాపం పెరగన్నం పెట్టి, చింతకాయ పచ్చడి పెట్టి, చందమామ చూపించి, అన్ని తినిపించి, అంత పెద్ద చేసి, అంత చదివించి, అన్నీ చేస్తే, పెళ్లి చేసేసుకొని పెళ్ళాన్ని వదిలేసి డైవర్స్లు ఇచ్చి, మళ్ళీ లవ్ మ్యారేజ్, దాన్ని చంపి వీడు చచ్చి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఇవన్నీ బంద్ చేసి మదర్ ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మీ భార్యకి రెస్పెక్ట్ ఇవ్వండి. మిస్టేక్లు అవుతాయి, ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి, మీరు అండర్స్టాండింగ్. ఒక సండే కూర్చోండి, అవుట్డోర్ వెళ్ళండి, మాట్లాడుకోండి. నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అమ్మా, నేను ఇంకోసారి చేయను. వైఫ్ నాదేమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి, ఇంకోసారి చేయను. ఒక చిట్టీలు పెట్టుకోవాలండి, నీదేదో నచ్చలేదు రాసి చిట్టి అక్కడ పెట్టు, ఆయనదేదో ఉంటే అది రాసి పెట్టుకొని మీరు మార్చుకొని మీ ఫ్యామిలీని మీరు అందంగా బ్యూటిఫుల్గా చేసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు అది ఏం చేయాలి. కానీ నువ్వెంత నేనెంత అంటే ఏదో దోస్త్ కటిఫ్ అని డైవర్స్ తీసుకున్నట్టు అయిపోతుంది. లాయర్లకు మంచి సెటిల్ అయిపోయారండి. ఒక్కొక్క లాయర్లు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కడుతున్నారు, డైవర్స్లు ఎక్కువ. కొన్ని కొంతమంది అయితే సార్ డైవర్స్ తీసుకోవాలో వద్ద అడగడానికి వచ్చిన వాళ్ళు కూడా డైవర్స్ ఇప్పిస్తున్నారు, బ్యాడ్ మోటివేషన్ చేసి. సో ఎందుకు అంత దూరం రావద్దు. నోట్లో నుంచి డైవర్స్, నోట్లో నుంచి సూసైడ్, నోట్లో నుంచి 1 వస్తే సబ్ కాన్షియస్ మైండ్ రెడీగా గుంజుకుంటుంది. అది ఆ పనిలో ఉంటుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్. పార్లమెంట్ లాంగ్వేజ్ బూతులు అంటారు కదా, తగ్గించాలి. అవి కాదండి, ఈ ఇట్లాంటివి అనేవి లెక్క అయితే బూతులు అంటారు. ఇది కూడా ఒక ఎడిక్ట్ సార్. ఈ యూట్యూబ్ లో ఆ బ్యాడ్ చూసేది కూడా ఒక ఎడిక్ట్ అయిపోయింది వాళ్ళు, ఒక డ్రగ్ లాగా ఎడిక్ట్ అయిపోయి అవే చూసుడు, అదే కాన్షియస్కి వెళ్ళిపోయి అట్లే వెళ్ళిపోతారు. భక్తి పాట అంటే వానికి పిచ్చిలేస్తుంది. ఒక దేవుడి పాట విన బుద్ధి కాదు, ఒక మంత్రం చదివే బుద్ధి కాదు, ఒక ఓం నమ శివాయ అనే బుద్ధి కాదు. అట్లానే ఉంటుంది. మేము ఖాళీగా ఉన్నప్పుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే దేవుడిది ఒక వైబ్రేషన్ మనకు అటాచ్ అవుతుంది. సరే హిందూస్ అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉంటే, ఒక మనకు శివుడు అంటే కొండంత ప్రాబ్లంను కూడా ఘోరంత చేస్తున్నట్టు ఆయనను తలుచుకుంటే. ఖాళీ టైంలో మెడిటేషన్ చేయండి, మీ దేవుడికి రిపీట్ చేయండి. ఒక వైబ్రేషన్, ఒక టాబ్లెట్ వేసుకునేటప్పుడు దేవుడి పేరు చెప్పి వేసుకోండి, ఒక పాజిటివ్ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఓం నమ శివాయ ఒక నిర్ణయం తీసుకోండి, ఏమైనా హెల్ప్ అవుతుందేమో. ఆ సూసైడ్ తీసుకున్నప్పుడు కూడా దేవుడిని ఒక 5 నిమిషాలు తలుచుకోండి, హెల్ప్ అవుతుందేమో. ఇదంతా ఏముండదు. ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరు ఇష్యూ ఉందో వీళ్ళకి సంబంధించి అంటే మామూలుగా మీ టీం నుంచి కానీ, అంటే జనరల్గా మీ ఛానల్ నుంచే కానీ లేదా టీం నుంచే కానీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంది? చూద్దాం వాళ్ళ పిల్లలకి ఏమన్నా. ఈ 2 వైపులు కూడా 2 ఫ్యామిలీస్ అయిపోయినాయి. పవిత్ర వాళ్ళ కిడ్స్ పెద్దవాళ్ళు అయిపోయారండి. 24, 22 సంథింగ్. బేబీకి 19 ఉంది, బాబుకి 23, 24 బీటెక్ ఏదో చదువుతున్నారని చెప్పారు. సో చందు వాళ్ళ పిల్లలకైతే ఏదన్నా మేము అందరం టీం అనుకుని ఏదైనా ప్లాన్ చేస్తాం. చందు వాళ్ళ బేబీ అంటే చాలా ఇష్టం, 5 years బేబీకి. సో వాళ్ళకైతే ఏదైనా అడుగుతాను నేను కూడా, మా ఫ్రెండ్స్ని అడిగి ఏదైనా టీం అందరం కలిసి ఏదైనా హెల్ప్ చేయాలి వాళ్ళకి. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వీళ్ళ ఫాదర్ చూసుకుంటా అన్నారు. పవిత్ర వాళ్ళ హస్బెండ్ పెద్ద పిల్లలు కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ
ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మెచ్యూరిటీ వచ్చింది, చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ చందుదే బేబీది బాబు చిన్న పిల్ల, తను కూడా మదర్ లేదంట తనకి. సో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, సెటిల్ అవ్వలేదు. శిల్ప గారు ఆమె జాబ్ కూడా వదిలేసుకుని వాళ్ళు చూసుకోవడం జరుగుతుందని చెప్పని కూడా అన్నారు. చిన్నపిల్లలు కాబట్టి సార్ ఒకసారి వెళ్ళి మేము టీం అందరం మాట్లాడుకొని ఒకసారి ఏమైనా అందరం కలిసి ఏదన్నా సపోర్ట్ చేస్తాం పక్కా తప్పకుండా. అంటే ఈ ఇప్పుడు జరిగిన ఈ సంఘటన వల్ల ఇండస్ట్రీలో ఎట్లాంటి టాక్ వచ్చిందని చెప్పి? ఇంకేమున్నది, ఇంకేం లేదు. ఇది చిన్న పిల్లలకి వదిలేసి వెళ్ళడం ఇతంది తప్పు అంటున్నారు. ఒకవేళ ఉంటే వైఫ్ కూడా ఉన్నా ఈముంటే బాగుండేది, వైఫ్ను వదలకుండా ఉండాల్సిందని అంటున్నారు. ఇంకొకటి వచ్చేసి వైఫ్ కిడ్స్ను ఆగం చేసి ఇప్పుడు తొందరపడ్డారని అంటున్నారు అందరు. ఇప్పుడైతే పాపం చందు అనేది చాలా అంటే చాలా బ్లెండర్ అంటే ఒక తప్పు నిర్ణయం అంటారు చూసినామండి, ఆ మిస్టేక్ అయింది. అది ఫ్లోలో అయిపోయింది ఆయనకు ఒక ఇదిలో అయిపోయేది. యాక్సిడెంట్ సీన్ జరగడము, ఆమె గురించి రిపీట్ యూట్యూబ్లో వేయడము, ఆయనకు దాంట్లోంచి బయటికి రాలేదు. అంటే ఒక లోకంలో ప్రయాణించే మనిషికి బయటికి రావాలంటే కష్టం పడుతుంది. ఎక్కువ ప్రేమ పెట్టేసుకుంటేసరికి టూ మచ్ ఈజ్ నాన్సెన్స్ అని. ఏదైనా ఎక్కువ చేస్తే అది మనకు కరెక్ట్ కాదు. చిన్నప్పటి నుంచి మనల్ని అంటారు కదా, అతివృష్టి అనావృష్టి అని. అతి కష్టమే అనా కష్టమే. సో మెచ్యూర్డ్గా ఉంటే బాగుండేది. కొంచెం తొందరపడ్డప్పుడు అంటే ఇంకొకటి చెప్పాలి, చందు విషయం అని కాదు, తొందరపడ్డప్పుడు ఇప్పుడు నీకు నాకు గొడవైంది, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది ఎప్పుడైనా స్పాయిల్ అయినండి. కంట్రోలింగ్ తొందర వచ్చి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీళ్ళు దాకా ఒదిగి కూర్చొని 1-2 సార్లు ఆలోచించుకొని నువ్వు ఫ్రెష్గా ఉన్నప్పుడే సమాధానం. ఈ తొందరపడి విడాకులు, తొందరపడి పెళ్ళిళ్ళు, తొందరపడి లివింగ్ రిలేషన్లు, తొందరపడి ఎడ్యుకేషన్ స్కిప్పింగ్, అన్ని లైఫ్ కెరియర్ స్పాయిలే. చదువు సిగ్గుపడకుండా చదువుకో, పెళ్ళి ఇష్టమైన పెళ్ళి చేసుకో, లైఫ్ ఇష్టంగా లీడ్ చేయి. ఎవరి కోసం ఏది చేయొద్దండి, అది ఎప్పుడైనా అన్సక్సెస్. కొన్ని నేచర్ నుంచి మనకు ప్రాబ్లం అవుతాయి, అది మనం ఏం చేయలేం. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అది నేచర్ నుండే జరుగుతాయి, మనం ఏం చేయలేం దానికంటే. అది ఇప్పుడు కొంచెం చేయట్లేదు లేండి. ఇప్పుడు 21 వస్తేనే పెళ్లి చేయమంటున్నారు. అది కూడా ఇష్టంగా ఉండాలంటే రిజిస్టర్ మ్యారేజ్లు కూడా తీసేస్తున్నారు. ఆర్య సమాజ్ పెళ్ళిళ్ళు కూడా జరగట్లేదు, అవి ఎక్కువ డైవర్స్ అవుతున్నాయి. వీళ్ళు మ్యారేజ్ చేసుకుని ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టాక అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ. ముందేం ఉండలేదు వీళ్ళిద్దరికి. వీళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళది ఇనిషియల్ పెట్టాలి, ఇది పెట్టాలి, పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పెళ్ళిళ్ళు ఇప్పుడు నువ్వు వేరే, నువ్వు ఇన్ కేస్ ముస్లిం, నేను హిందూ, ఏదైనా మ్యారేజ్ అయింది వాళ్ళ పిల్లలకి హిందూకి ఇస్తావా ముస్లింకి ఇస్తావా? ముస్లిం అనేది ఒక డిఫరెంట్, క్రిస్టియన్స్ ఒక డిఫరెంట్, హిందూ ఒక డిఫరెంట్. సో మళ్ళీ ఇక్కడ ఏంది, మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. హస్బెండ్ వైఫ్ వాళ్ళు చేసుకోరు, వైఫ్ వాళ్ళు చేసుకోరు, మరి ఎవరికి ఇస్తావు? సేమ్ రిపీట్. సో ఇవన్నీ ఆలోచించుకొని ఇంత అయితేనే పెళ్లి చేసుకోండి. పిల్లల్ని పోషిస్తామంటేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. పిల్లల్ని కానీ డైవర్స్ తీసుకొని వాళ్ళని అనాథల్ని చేయకండి. ఇలా చనిపోయి కూడా అనాథల్ని చేయకండి. ఇది ఒక్కటే చెప్తాను నేను. అండ్ పవిత్ర గారికి ఆత్మ శాంతించాలి, అండ్ చంద్ర గారికి కూడా ఆత్మ శాంతించాలి. వాళ్ళు పై లోకంలో అయినా మంచిగా ఉండాలి. మళ్ళీ వాళ్ళకు ఇంకా మనం ఏం చెప్పలేము, ఇంకా దీనికంటే ఏం లేదు. ఇక వాళ్ళ ఆత్మ పైకి హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. అంటే మేడం ఇప్పుడు మీరు అంటే ఇట్లాంటి అక్రమ సంబంధాలు వాటికి ఏమైనా ప్రోత్సాహం ఇస్తున్నారా? నేను ఎందుకు ప్రోత్సహిస్తాను? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా ఉన్న ఇష్యూ కూడా నడిచింది కూడా దాని మీద. నేను అది నాకు తెలియదు కదా, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, అక్రమ సంబంధం కాదు కదా. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అండి. వీళ్ళిద్దరూ అంటే ఇటు డివోర్స్ అవ్వలేదు, తనకు డివోర్స్ అవ్వలేదు, తను పెళ్లి చేసుకున్నారు. తన వైఫ్ని ఒప్పించారో లేదో మనకు తెలియదు. మ్యారేజ్ చేసుకున్నామనే చెప్పారు, అక్రమ సంబంధం కాదు, అది ఈజ్ లీగల్. కానీ నేను సంబంధం అని కాదండి, సంబంధం పక్కన పెడితే తిను చనిపోయి ఉండకూడదు. తను కొంచెం హాస్పిటల్ టైంకి అంబులెన్స్లు కూడా వస్తే బాగుండేది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అంబులెన్స్ రావాలి హైవేలో, అండ్ సిటీలో కూడా అంబులెన్స్లు ఎక్కువ తిరగాలి. ఇది రేవంత్ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో చాలా ప్రాణాలు సెకండ్లో గాలిలో కలిసిపోతున్నాయి. సో అంబులెన్స్లు ఉండాలి, హాస్పిటల్ ట్రీట్మెంట్ తొందరగా ఉండాలి. యాక్సిడెంటల్ కేసు కూడా ఎఫ్ఐఆర్ కాకముందుకు ట్రీట్మెంట్ చేయాలి, అది చెయ్యాలి. ఎవరైనా యాక్సిడెంట్ హెల్ప్ చేస్తే కూడా వాళ్ళకి కూడా కొంతమంది కేసెస్ చుట్టూ తిప్పుతున్నారు, అది కూడా తీసేయాలి. అవన్నీ చేస్తే ఇట్లాంటి ప్రాణాలు గాలిలో కదలకుండా ఉంటాయి. అండ్ హైవేలో కూడా స్పీడ్గా వెళ్ళొద్దు డ్రైవర్స్. 80-100 ఎనఫ్ అండి, 170 స్పీడ్ కూడా వేస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్లేదు, మీరే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ సువర్ణ మీడియాకి. మేము చూశారు కదా మరి మహతి గారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ ఇష్యూ మీద కూడా చెప్పడం కూడా జరిగింది. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. హాయ్, దిస్ ఇస్ నవదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్
Suvarna Media and do follow it. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.